పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా రాజా. మహోన్నతుడా, మహాఘనుడా, గొప్ప దేవానికి స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి నాయన, ఈ యొక్క సాయంకాల సమయం కొరకే స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థన దీక్షలో నాయన మీరు మమ్మల్ని ఇంతవరకు నడిపించారు. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మాతో మాట్లాడుతున్నారు, బలపరుస్తున్నారు. ప్రార్థనల్లో నాయన మీరు తోడుగా ఉండి మీ శక్తినిచ్చి నేను ప్రార్థించడానికి, మీ శక్తినిచ్చి పాడడానికి, నీ శక్తినిచ్చి వాక్యం ధ్యానించడానికి, నీ శక్తినిచ్చి వాక్యం వినడానికి, నీ శక్తినిచ్చి ఇగో నేను వాక్యానుసారంగా జీవించడానికి మీరెంతో సహాయం చేస్తున్నారు. నీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్ముడా, మీరే మమ్మల్ని అందరినీ కూడా మరొకసారి అలుముకొనండి, ఆవరించండి. పరిశుద్ధాత్మదేవ, మమ్మల్ని అందరినీ కూడా బలపరచండి. మరొకసారి చూడండి నాయన, మరొకసారి నీ గాయపడిన హస్తంతో ముట్టండి. ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి. వ్యాధులు, బాధలు, సమస్యలు, శోధనలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులన్నీ కూడా దూరపరచండి. ఆటంకపరచాలని, నీ సన్నిధిలో కూర్చోకుండా చేయాలని శతవిధాల ప్రయత్నాలు చేస్తున్న దురాత్మ, అంధకార, దుష్ట శక్తుల ప్రభావమును యేసు నామములో లయపరుస్తున్నాం. నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగునుగాక. ప్రతి కుటుంబాన్ని, ప్రతి గృహాన్ని కూడా మీరు అలుముకొనండి, ఆవరించండి. మీ స్వాధీనంలోకి, అదుపులోకి, ఆధీనంలోకి తీసుకోండి ఆయన. మీ స్వాధీనంలోకి తీసుకోండి ప్రభా. మంచి బోధకుడు, మంచి టీచర్ మీరే నాయనా. మాకు బోధించండి, మాకు నేర్పించండి తండ్రి. నీకు స్తోత్రాలయ్య. వాక్యంలోని మర్మాలు, వాక్యంలోని అర్థాలు, వాక్యంలోని సారాంశం మాకు తండ్రి తెలియజేయండి. అలాగే ప్రభా, నన్ను కూడా నీ శిలో చాటున మరుగుపరచండి. నీ అగ్ని చేత కాల్చి పుట్టం వేయండి. నీ నోరుగా బోరుగా చేసుకొని మీరే మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావం మీరు పొందుకొనమని ఈ కొద్ది విన్నపాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభుకే మహిమ కలుగునుగాక. మరి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం దయచేసి మరొకసారి చదువుకుందాం. మొన్నటి దినాన మనం చూసాం, సమయము సమీపించింది. సమయము దేనికి సమీపించింది అనే విషయాన్ని మరి దేవుడి యొక్క వాక్యంలో నుంచి అనేక విషయాలు మనం చూసి ధ్యానం చేసాం. మరి దేవుడి యొక్క రాకడకు సమయం సమీపించింది, మన యొక్క పోకడకు కూడా సమయం సమీపించింది. మనం దినదిన మరణానికి దగ్గర అవుతాం కానీ దూరం కాము కదండి. మన యొక్క దినాలు తరిగిపోతాంటే కానీ ఇంకా ఆయుష్ పెరగదు కదా. కాబట్టి మనకు నియమించబడిన ఆయుష్ ఒకవేళ 70-80 సంవత్సరాలు అనుకోండి, లేదంటే 100 సంవత్సరాలు. ఇక ఒక్కొక్క రోజు జరుగుతున్న కొద్ది ఒక్కొక్క రోజు తరిగిపోద్ది కదా. కాబట్టి మన అందరం కూడా మరి దేవుడి యొక్క రాకడలో ఎత్తబడడానికి సిద్ధపడాలి. చనిపోతే ఆయన రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడాలి. ఒకవేళ యేసయ్య రాకడే వచ్చేసింది అనుకోండి, ఎత్తబడడానికి సిద్ధంగా ఉండాలి. భక్తిలో మరి అన్నిట్లో మరి సమయమని మన సద్వినియోగం చేసుకోవాలని అనేక విషయాలు మనం చూసాం. ఈరోజు మళ్ళీ ఒకసారి ఆ యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, అదే కాకుండా వేరే సబ్జెక్ట్ మనం చూద్దాం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యుడు. ఇక్కడ ఈరోజు ధన్యతల గురించి ధ్యానం చేద్దాం. అయితే ధన్యత, ఏం ధన్యత ఎవరికి వస్తుంది, ఎలా వస్తుంది? దేవుడి యొక్క వాక్యం తెలియజేస్తుంది, ఈ ప్రవచన వాక్యములు చదువువారు, అలాగే వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు అని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మరి ప్రవచన వాక్యములు జరగబోయే విషయాలు, అంటే జరిగిపోయిన వాటి గురించి మనం చాలా వరకు తెలుసు. మనకి హిస్టరీ అంతా తెలుసు. యేసు ప్రభు పుట్టుక గురించి తెలుసు, ఆయన చేసిన అద్భుతాలు తెలుసు, అపొస్తలుల యొక్క మరి వారి యొక్క ప్రయాస, కష్టం తెలుసు. అన్ని రకాలుగా మనము మరి ఎంతో అంతో బైబిల్ జ్ఞానం ఉందా లేదండి? ఇంకా లేని వాళ్ళు కూడా, కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అయితే మనకైతే కొంతవరకు అవగాహన ఉంది. కానీ ఇప్పుడైతే జరగబోయే విషయాలు మనకు అంత అవగాహన లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మరి జరగబోయే విషయాల గురించి మనకు చక్కని అవగాహన కలుగజేసి మరి మనం చదవాలని, చదివితే కదా తెలిసేది, చదవకపోతే ఏం తెలుస్తుందండి? అలాగే చదవాలి, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనాలి. గైకొనడం అంటే ఏంటంటే ఆ ప్రకారంగా నడుచుకోవడం, ప్రవర్తించడం, లేకపోతే జీవించడం. ఎలాగ వాక్యం ఉందో అలాగే జీవించడం. అలా చేసినట్లయితే మనం ధన్యులవుతాము అని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. మనకు ధన్యత అంటే తెలుసు కదా, బ్లెస్సెడ్, ఆశీర్వదించబడటం. ఆశీర్వదించబడటం అంటే మనకి ఇష్టం. ఏం ఆశీర్వాదాలు కావాలంటే ధనములో ఆశీర్వాదం కావాలి,
సంపదల్లో ఆశీర్వాదం కావాలి, మన అన్నిట్లో ఆశీర్వాదం కావాలి అని మనం అనుకుంటాం. కానీ దేవుడు వాక్యము ఇవన్నీ ఆశీర్వాదాలు నీకు కావాలంటే దానికి ముందు కొన్ని చేయాలి. దాన్ని బట్టి నీకు ఆ ఆశీర్వాదం వస్తుంది. అండ్ ఈ ఆశీర్వాదాలు ఏవైతే నువ్వు కోరుకుంటున్నావు అవి కూడా నీకు వస్తాయి అని దేవుడు వాక్యం తెలియజేస్తుందండి. కాబట్టి మనం చూస్తాం ఏంటంటే మరి ధన్యత అనేది ఎప్పుడు వస్తుందంటే చదవాలి, వాక్యాన్ని చదవాలి. చదువుతున్నారా వాక్యాన్ని? చదివి దానిలో వ్రాయబడినటువంటి సంగతులు మరి చదవడం రాకపోతే విని దానిలో ఉన్నటువంటి ఆ యొక్క సంగతులన్నీ కొనాలి. కొనడం అంటే ఇప్పుడే చెప్పాను, ఆ విధంగా మనం జీవించాలి. అలా చేసినప్పుడు మనకు ధన్యత అనేది వస్తుంది అని దేవుడు వాక్యంలో చూసాం. కొన్ని రిఫరెన్స్లు మనం చూద్దాం. ఇంకా ధన్యతలు అంటే ఏంటి, అసలు ఏం చేస్తే ఈ వాక్యమును ధ్యానిస్తే మనకు ధన్యత వస్తుందని నేను మీకు చాలాసార్లు చెప్పాను. ఒక ఆయన కామెట్లు అనమాట. అయితే ఆయనకి బిజినెస్ అంతా లాస్ అయిపోయింది. లాస్ అయినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ చాలా నీచంగా చూస్తున్నారు. పనికి మాలినోడు, వేస్టోడు, ఏమీ లేదు, పని లేదు, పాట లేదు, బిజినెస్ అంతా లాస్ చేసుకొని ఇంట్లో కూర్చొనే ఉంటున్నాడు అని చెప్పి చాలా నీచంగా ఆయన చూస్తున్నారు. అయితే ఆయన దిగులుగా రోడ్డు మీద ఒకరోజు కూర్చున్నాడు. రోడ్డు మీద కూర్చొని రోజు ఉంటున్నాడు. అలాగే ఒక రోజు కూడా ఆ యొక్క వీధిలో నుంచి ఒక పాస్టర్ గారు వెళ్తూ ఉంటే చూసి, అయ్యో పాపం ఎందుకు ఇలా దిగులుగా ఉన్నాడని పలకరించుదామని దగ్గరికి వెళ్ళి పలకరించి, అయ్యా నీకేమైంది అంటే, నాకు అందరూ వదిలేశారయ్యా, మరి నేను బిజినెస్ అంతా లాస్ అయిపోయాను, నాకు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, నన్ను మాట్లాడడం కూడా ఇష్టపడట్లేదు నాతో అని చెప్పి ఆయన చాలా బాధగా చెప్పాడనమాట. చెప్పినప్పుడు ఈ పాస్టర్ ఏం చేశారో, సరేలే ఈ న్యూ టెస్టిమెంట్, ఈ కొత్త నిబంధన, యేసు ప్రభు యొక్క మాటలు ఇవి మీరు చదవండి, మీకు చాలా మంచిగా ఉంటుంది, మీకు దేవుడు మీకు సహాయం చేస్తాడు అని చెప్పి ఆ కొత్త నిబంధన గ్రంథాన్ని, బైబిల్ని ఇచ్చారన్నమాట. ఇచ్చినప్పుడు ఆయన తీసుకొని చక్కగా చదవడం ప్రారంభించాడు. యేసుక్రీస్తు వంశావళి అన్ని చదివాడు. ఓహో, ఈయన అంతా చరిత్ర కలిగినటువంటి గొప్ప దేవుడు అన్నమాట అని చెప్పి ఆయన అనుకున్నాడు. ఆ తర్వాత ఇంకా మిగతా విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ వచ్చి 5వ అధ్యాయంకి వచ్చాడు. 5వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు అక్కడ ఒక విషయం తనకి వెంటనే పట్టుకుందండి. ఏంటంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అనే వాక్యాన్ని చదివాడు. చూడండి, దేవుడు వాక్యం చదివితే ఎలాంటి ఇన్స్పిరేషన్ వస్తుందో. నిజమండి, ఇది ఉట్టి కట్టుకథ కాదు, లేకపోతే ఇలిస్ట్రేషన్ కాదు, ఇది నిజంగా జరిగిన నిజ సంఘటన. కాబట్టి ఆ యొక్క మాటను చదివినప్పుడు చాలా ఇన్స్పిరేషన్ కలిగింది. ఏంటంటే, ఓ మీ లోకానికి ఉప్పై ఉన్నారంటే, అంటే నాతోనే దేవుడు అంటున్నాడు నేను ఉప్పుగా ఉండాలా, అంటే నేను ఉప్పుగా మారలేను కానీ ఉప్పు తెచ్చుకొని అమ్ముకోవచ్చు అని చెప్పి ఒక 50 రూపీస్ ఎవరికి అప్పడిగి అది తీసుకొని వెళ్ళి ఉప్పు కొనుక్కొని తెచ్చి ఒక బస్తాడు ఆ సైకిల్ మీద మెల్లగా పెట్టుకొని వెళ్ళి ఉప్పు అమ్ముకోవడం ప్రారంభించాడు. అందరూ కూడా కొనుక్కున్నారు. కొంత డబ్బు వచ్చింది. మళ్ళా కొన్నాడు. అలాగే చేస్తూ ఉంటే ఒక బండి కొనుక్కున్నాడు. ఆ బండి మీద పెట్టుకొని అమ్మడం ప్రారంభించాడు. ఇంకా కొంచెం డెవలప్ అయింది. ఇంకా కొంచెం అలా షాప్ పెట్టుకున్నాడు. షాప్ డెవలప్ అయింది. ఇంకా పెద్ద ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు. ఇక ఏంటంటే, దేవుడు మాటలను బట్టి తాను అదే ఇన్స్పిరేషన్తో స్టార్ట్ చేశాడు. కాబట్టి ఇక బైబిల్ చదువుతున్నాడు, ఇక దేవుడిని నమ్ముతున్నాడు, సంఘానికి వెళ్తున్నాడు, దశమ భాగం ఇస్తున్నాడు. తన కర్తవ్యం అంతా దేవుడు వాక్యంలో ఎలా ఉందో అలా నడుచుకుంటున్నాడు. ఈ బిజినెస్ రోజు రోజుకి అభివృద్ధి చెంది ఒక పెద్ద ఫ్యాక్టరీకి ప్రపంచవ్యాప్తంగా ఉప్పు అమ్మబడుతుంది. అలాంటి ఫ్యాక్టరీకి ఓనర్ అయ్యాడండి. చూసారా? అంటే దేవుడు వాక్యాన్ని చదివే వాళ్ళకి లాభమే కానీ నష్టము లేదు. టైం వేస్ట్ అనుకోండి. చాలామంది చదవరు, చాలామంది టైం లేదని చెప్తారండి. అసలు వాక్యం చదవడానికి టైం లేకపోవడండి. కొంతమంది ఆ యొక్క క్యాలెండర్ మీద ఉన్న వాక్యాన్ని చదివి మేము వాక్యం చదివేశాం అనుకుంటారు. కాదండి, బైబిల్ చదివితే బైబిల్ వాక్యంలో జీవం ఉందండి. జీవం మీరు నమ్ముతారో లేదు కానీ బైబిల్ వాక్యంలో జీవం ఉంది. నేను ఎన్నో గ్రంథాలు చదివాను, ఎన్నో రకాలుగా ప్రయాసపడ్డాను. దేవుడు అంటూ ఉంటే కనిపించాలి, మాట్లాడాలని అనేక రకాలుగా ప్రయాసపడ్డాను. గ్రంథాల్లోనైనా దేవుడు ఉనికిని గురించి, తన సృష్టిని గురించి, తన యొక్క గొప్పతనం గురించి ఎక్కడైనా రాసి ఉంటుందేమో అని చదివితే ఎక్కడ అలాంటిది ఏది కనిపించలే. లాస్ట్కి బైబిల్ చదివినప్పుడు బైబిల్లో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే మాట మొదలుకొని ఈ సృష్టి యావత్తు ఆయన ఎలా కలుగు చేశాడో, మనుషుల్ని మట్టితో ఎలా చేశాడో, ఆ మనుషులు పాపం చేసి మరలా ఎలా మట్టిలో కలిసిపోతున్నారో, ఈ వివరాలన్నీ చదివినప్పుడు నాకు ఇంకా క్వశ్చన్స్ రాలేదండి.
నీకు జనరల్గా నాకేంటంటే ఏ గ్రంథం చదివినా దాని వెనక బోల్డ్ ఒక 100 ప్రశ్నలు వచ్చేవి. ఆ ప్రశ్నలకి ఎవ్వరికీ జవాబు లేవు. ఆ జవాబులు ఏంటంటే లేదు అని అర్థం వచ్చేది. అంతేగాని అసలు ఇది కరెక్ట్ అనేటటువంటిది ఏదైతే నాకు నమ్మకమే కలగలేదు ఏ గ్రంథంలోనైనా. కానీ బైబిల్ చదివినప్పుడు బైబిల్ మాటలు సత్యము అనిపించాయి. అందులో జీవము నన్ను పట్టుకొని నన్ను నడిపించడం ప్రారంభించింది. నిజంగా నేను ఒప్పుకుంటాను ఏంటంటే ఈ బైబిల్లో జీవం ఉంది. జీవం, ఈ జీవము వాక్యములు మనం చదువుతున్నప్పుడు మనలోనికి ట్రాన్స్ఫర్ అవుతుందండి. మనలోనికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ యొక్క జీవము మనలోనికి ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ జీవం పొందుకొని మనం అనుసరించి నడుచుకోవడానికి జీవిస్తాం ఇక. కాబట్టి యాకోబు కూడా అంటాడు, మరి ఫరో దగ్గరికి వచ్చి నిలబడినప్పుడు ఫరో అడుగుతాడన్నమాట, మరి అయ్యా మీరు జీవించిన సంవత్సరాలెన్ని అంటే మీ ఏజ్ ఎంత అని అడుగుతాడు ఆయన. అడిగితే యాకోబు చెప్తాడు, నేను మరి యాత్ర చేసిన దినాలు 130, కానీ నేను బ్రతికిన దినాలు చాలా తక్కువ. అంటే దేవుడి కొరకు నేను బ్రతికింది చాలా తక్కువ అని చెప్తాడన్నమాట. కాబట్టి ఆ జీవము ఆయనకి ఎందుకు అంత మరి జీవం కలగలేదు, ఆయన జీవం ఎందుకు పొందుకోలేకపోయాడంటే ఆయన 20 years ఆయన మేనమావ దగ్గర ఉండి పనులే చేసుకున్నాడు, కానీ దేవుని పట్టించుకోలే. అదంతా వేస్ట్ అయిపోయి. లాభాన్ దగ్గర ఉండి గొర్రెలు మేకలు మేపుకున్నాడు, పిల్లలు పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కన్నాడు, ఆస్తులు సంపాదించుకున్నాడు, అన్నీ కూర్చుకున్నాడు, కానీ దేవుడి యొక్క జీవం సంపాదించుకోలేదు. ఎప్పుడైతే మళ్ళా అబ్బోకు రేవు దగ్గరికి వచ్చినప్పుడు అన్న 400 మందిని వేసుకొని వచ్చేస్తున్నాడు, ఇక అంతే మీద పడిపోయి చంపేస్తాడు, అందరిని స్మాష్ చేస్తాడు అని తెలుసుకొని మళ్ళీ యేసయ్య పాదాలు పట్టుకొని అరిచి ఏడ్చి గోల పెట్టి రాత్రంతా మరి నా ప్రాణాన్ని దక్కించుకోవాలి అని ప్రయాసపడ్డాడు, ఏడ్చాడు, ప్రార్థించాడు. యేసయ్య అక్కడ దొరికాడు. యేసయ్య మరి ఆ రాత్రి ప్రార్థనలో ఆ యొక్క మరి మొరపెట్టడంలో దేవుడు దర్శించి తనకు మరలా జీవముని ఇచ్చాడు, ఆశీర్వాదంని ఇచ్చాడు, పేరు మార్చేశాడు, బ్రతుకు మారిపోయిందండి. హల్లెలూయా. కాబట్టి అప్పుడు ఆయన జీవించాడు. కాబట్టి దేవుడి సన్నిధిలో, దేవుడి మాటల్లో, దేవుడి వాక్యంలో జీవం ఉంది అనేది తను మరి అప్పుడు గ్రహించాడేమో. కానీ మామూలుగా అయితే తనకు జీవం లేదు. ఈ లోకంలో ఎన్నో ప్రయాసలు పడ్డాడు, ఎన్నో రకాలుగా మరి కష్టపడ్డాడు, సంపాదించుకున్నాడు, అన్నీ వచ్చాయి, కానీ ఆ ప్రాణం ఆ యొక్క అన్నీ కూడా ఒక్క రోజునే ఒక్క క్షణంలో కోల్పోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు అర్థమైంది, ఓహో ఇవన్నీ నేను ఎన్ని సంవత్సరాలు 25 సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్నాను, కానీ ఒక క్షణంలో మా అన్న వచ్చి దోచుకొని నా ప్రాణం కూడా దోచుకొని వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి, నా కుటుంబాన్ని నాశనం చేసే పరిస్థితి. కాబట్టి దేవుడే దిక్కు, దేవుడి వల్లనే నేను జీవిస్తాను, దేవుడి వల్లనే నేను బ్రతుకుతాను అనేది అతడికి అర్థమైందండి. హల్లెలూయా. అలాగే మనం చూస్తాం దేవుడి వాక్యం మనం చదువుతుంటే నిజంగా దేవుడి వాక్యాన్ని చదవండి, చూడండి, మీ జీవితాలు గొప్ప మార్పు అనేది వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేను చెప్పగలను. ఏంటంటే ఒక ఆయన రసాయనిక శాస్త్రవేత్త, అంటే కెమిస్ట్రీ, ఆయన రీసెర్చ్ స్కాలర్. ఆయన ఏం చేశాడంటే మరి అలాగే ఏ పని లేదు, ఆయనకి జాబ్ లేదు, ఆయనకి ఏ జాబ్ దొరకట్లేదు, ఎక్కడ రీసెర్చ్ చేసినా ఏమి కూడా ప్రయోజనం లేదు. అయితే ఒక దైవజనుడు, బాబు ఈ యొక్క పుస్తకం చదువని బైబిల్ ఇచ్చాడు, ఫుల్ బైబిల్ ఇచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే బైబిల్ తీసుకొని చదవడం ప్రారంభించాడు. చదువుతున్నప్పుడు ఆదికాండం అంతా చదివేసినాడు, నిర్గమాకాండం వచ్చింది. ఇక చదవగానే ఈ నిర్గమాకాండంలో మరి మోషే యొక్క తల్లి ఒక జమ్ము పెట్టిని తయారు చేసి దాని కీలు పూసి నైలు నదిలో వదిలిపెట్టింది. అది ఆ యొక్క కథ చదివాడన్నమాట. కీలు అంటే బంకమట్టి. బంకమట్టి ఎలా వస్తుందని ఆయనకు తెలుసు, మనకు తెలియదు. మనకు బంకమట్టి అంటే ఏమోలే అనుకుంటాం. బంకమట్టి ఎప్పుడు వస్తుందంటే ఆయిల్తో కలిసినప్పుడు, ఆ ఆయిల్ అండ్ ఈ మట్టి సాయిల్, ఆయిల్ ప్లస్ సాయిల్ కలిపితే బంకమట్టి అవుతుంది. ఈ యొక్క బంకమట్టిని ఆమె పూసింది కాబట్టి ఆ యొక్క మరి ఆ పెట్టి మునిగిపోలేదు నీటిలో, అది తేలుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు మరి నిజంగా అంటే నైలు నది దగ్గర బంకమట్టి ఉందంటే ఆయిల్ కంపల్సరీ ఉంటుంది, నేను అక్కడ తవ్వకాలు ప్రారంభిస్తాను అని తవ్వకాలు ప్రారంభించాడంట. ప్రారంభిస్తే ఇక ఆయిల్ బావులు మరి బయటపడ్డాయి. ఆయన చాలా రిచ్ మ్యాన్ అయిపోయాడండి, చాలా బిలియనీర్ అయిపోయాడు. కాబట్టి మరి మనం చూస్తాం దేవుడు వాక్యాన్ని చదివినప్పుడు తప్పనిసరిగా దేవుడు జీవం ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడని చెప్పడానికి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. అలాగే దావీదైతే అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలుగజేసింది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ ఆజ్ఞలు నాకు దొరికినప్పుడు విస్తారమైన ధన సంపదలు దొరికిన నా కంటే ఎక్కువగా నేను సంతోషిస్తున్నాను అని దావీదు చెప్తున్నాడండి.
ఎందుకంటే మరి విస్తారమైన ధన సంపదలు దొరికినా అవన్నీ కూడా కోల్పోవచ్చు, కానీ బ్రతికించేది వాక్యమే. వాటిని అనుభవించడానికి, వాటిని మరి సంపాదించుకొని మరి దీవించబడ్డానికి కేవలం దేవుడి వాక్యమే ఆధారమని చక్కగా గ్రహించాడు. కాబట్టి 119వ కీర్తన, ఇంక ఎన్ని కీర్తనలు ఉన్నాయండి, అసలు చెప్పజాలనన్ని కీర్తనలు ఉన్నాయి. వాళ్ళు అంటున్నారు, మరి ఆయన అంటున్నాడు, ఈ వాక్యమే నాకు బ్రతికిస్తుంది, ఈ వాక్యం జుంటి తేనె ధారల కంటే మధురమైంది, ఈ వాక్యము క్రొవ్విన మెదడు దొరికినట్లే ఉంటుంది. రాత్రి వేళ నా పడకల మీద నేను కూర్చొని వాక్యాన్ని ధ్యానిస్తే వావ్ ఎట్లా ఉంటుందంటే కొవ్విన మెదడు దొరికినట్లుగా ఉంటుంది అని చెప్పి ఆయన అనుభవాన్ని తెలియజేస్తున్నాడండి. మనకి ఎట్లా ఉంటుంది, వాక్యం చదివితే చక్కగా నిద్ర వస్తుంటుంది. ఒకవేళ వాక్యం వింటున్నప్పుడు, ఒకవేళ చర్చిలో కూర్చొని వింటున్నారు, ఒకరోజు ఒక తల్లి అంట వాక్యము చక్కగా తలూపుకుని అని వింటుందంట. బాగా ఇలా వంగిపోయి వెరీ గుడ్ అని ఇట్లా వంగిపోయి బాగా ఊగిపోయి తూగిపోయి వింటుందంట. ఆ పాస్టర్ గారు చాలా మురిసిపోయారంట, వా ఏమి విశ్వాసరండి ఆయన, అంత బాగా వింటుంది అనుకొని లాస్ట్గా అందరూ ప్రేయర్ చేసుకోవడానికి వస్తారు కదా, ఆ తల్లి కూడా వచ్చిందంట. వచ్చినప్పుడు, అమ్మా నువ్వెంత ఇంట్రెస్ట్తో వింటున్నావు వాక్యాన్ని, నీలాగా ఇంట్రెస్ట్తో వినేవాళ్ళు ఉంటే మేము ఇంకా చెప్తాము, అంత బాగా విన్నావు తల్లి అని చెప్పాడంట. చెప్తే ఆ మంది అంట, అయ్యా మీరు చెప్పేది అంతా కూడా నాకు కాదు, నా వెనక ఉంది కదా మా సిస్టర్, తనకి కరెక్ట్ సూటబుల్, అందుకే నేను ఇలా వంగి నేను ఇట్లా మరి ఒబే అవుతున్నట్లుగా నేను వంగి ఆమెకే అన్నట్టుగా చూపిస్తున్నానండి అని చెప్పిందట. చూసుకోండి, చాలామంది అనుకుంటారు వాక్యము ఎవరికో, అది ఇంకెవరికో అనుకుంటారు, కానీ నాకే దేవుడు నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు అనేది అయితే మాత్రం గ్రహించరండి. అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. కాబట్టి మనం నిజంగా దేవుడు వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి, నాతోనే దేవుడు అందుకే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు వాక్యం చదివినా వాక్యం వింటున్నా ఏం చేయాలంటే, ప్రభువా నాతో ఈరోజు మాట్లాడినాయన. బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడితో అడగాలండి, ప్రభువా ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి, యేసయ్యా ఇదిగో ఈరోజు వాక్యం మరి చెప్తుండగా నాతో మాట్లాడండి అని దేవుడిని అడగాలండి. అడిగితే తప్పనిసరిగా మీతో మాట్లాడతాడు. ఇంకోటి ఏంటంటే, నా అనుభవం, నేను రక్షణ పొందిన తర్వాత నేను బైబిల్ చదువుకుంటూ తర్వాత మరి చర్చికి ప్రేయర్లు మీటింగ్లు అట్లా వెళ్తాం కదండి, ఎక్కడ ఏ మీటింగ్ మిస్ చేసుకునేదాన్ని కాదు, ఎక్కడ ఏ మీటింగ్ ఉన్నా వెళ్ళిపోయేదాన్ని. ఈవెన్ ఎగ్జామ్స్ రేపు ఉన్నాయంటే కూడా ఈరోజు రాత్రి మీటింగ్కి అటెండ్ చేసి వచ్చేదాన్ని, హోల్ నైట్ ప్రేయర్ ఉన్నా కూడా అటెండ్ చేసేదాన్ని. ఎందుకంటే అంత పిచ్చి ఉండేది, దేవుడు మాటలు వినాలి, దేవుడు సన్నిధిలో గడపాలి, ఆయన స్తుతించాలి, ఆరాధించాలి, ప్రార్థించాలి. మామూలుగా కాదు పిచ్చి, అందరూ పిచ్చి బాగా ముదిరిందని అనుకునేవాళ్ళు నన్ను చూసి. అయితే అలాంటి ఒక ఇంట్రెస్ట్తో వెళ్ళినప్పుడు ఒకటి జరిగేది నాకు ఒకటి జరిగేది, ఇప్పటికి అదే జరుగుతుంది, ఇప్పటికి కూడా. ఏంటంటే, నేను వాక్యం ఏదైతే చదువుతానో అక్కడ ప్రాసంగికుడు ఎవరైతే చెప్తారో పాస్టర్ వాక్యం సేమ్ అదే చెప్తారండి, సేమ్ అంటే ఏది కూడా తేడా ఉండదు. నేను కూడా ఇప్పుడు కొంతమందికి నాకు ఆత్మీయంగా బలపరిచే నాయకులు ఉంటారు కదండి, ఎవరికైనా నేను కూడా కొంతమంది ఫాలో అవుతాం. సో వాళ్ళ యొక్క వాక్యాలు నేను వినక ముందు నేను ఉదయాన్నే ఇక్కడ బోధిస్తాను. జనరల్గా ఉదయం మన జూమ్ మీటింగ్లో ఉదయాన్నే మనకి వాక్య ధ్యానం ఉంటుంది. సో వాక్యం ఇక్కడ చెప్పిన తర్వాత నేను ఆ వాక్యం వింటాను. అప్పటికంతా ఆయన చెప్పడం, ఆయన పెట్టాడు, అప్పటికి తర్వాత పెడతా 9 గంటలకు అట్లా పెట్టినప్పుడు అది నేను చూసినప్పుడు సేమ్ అండి, మీరు నమ్ముతారో నమ్మరో, దేవుడి సన్నిధిలో చెప్తున్నాను, యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పిన ప్రతి పాయింట్ అని చెప్తాడు. అంటే దేవుడు వాక్యము ఎంత కరెక్ట్ చూడండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే అలా ఉంటుంది. నేను అప్పుడు కూడా నేను ఇక్కడ వాక్యం చదువుకొని వెళ్ళి చర్చిలో కూర్చుంటే అదే మాటలు దేవుడు మాట్లాడుతుంటే నేను ఏడ్చేదాన్ని, వెక్కి ఏడుస్తుంటే నా పక్కన కూర్చున్న వాళ్ళు ఎందుకు ఇట్లా ఏడుస్తుందని నన్ను చూసేవాళ్ళం ఎంతగా. మీటింగ్కి వెళ్తే మీటింగ్లో కూర్చొని ఏడ్చేదాన్ని, చర్చికి వెళ్తే చర్చిలో కూర్చొని ఏడ్చేదాన్ని. ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రేయర్ అయినా కన్నీళ్ళు కారిపోతుండే, ఏడుపు వచ్చేసేది. ఎందుకంటే దేవుడి ప్రేమ ఎలాంటిది, అబ్బా దేవుడు ఎంత శక్తి గలవాడు, ఎంత నిజ దేవుడు, ఎంత చక్కగా నా యొక్క మరి విశ్వాసాన్ని ఇంకెంత బలపరుస్తున్నాడు అని చెప్పి నేను ఎంత ఆశ్చర్యపోయేదే, ఏడ్చేదాన్ని అంటే మామూలుగా. అది ఇప్పటికి అదే చేస్తా, నాకు ఇప్పుడు ఇంకా అది అలవాట్లా మారిపోయింది. కానీ అప్పుడైతే కొత్త కదండి, ఇంకా ఏడుపు వచ్చేసేది, వెక్కి ఏడ్చేస్తుండే. పక్కన ఇలా చూసేవాళ్ళు అందరూ, ఏమైంది మీకు ఎందుకు ఇలా ఏడుస్తుందని. కాబట్టి
దేవుడు ఎంత గొప్పవాడు, వాక్యం ఎంత గొప్పది. ఆయన యేసు ప్రభు సత్యము, దేవుని వాక్యము కూడా సత్యం అండి. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ప్రవచన వాక్యములు చదువువారు, వాటిని విని వీటిలో వ్రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులైపోతాము. నిజంగా వాక్యాన్ని చదివితే ధన్యులు అంటండి. చూసుకోండి. ఇక హల్లెలూయా. మీరేం కష్టపడక్కర్లేదు, మీరేం ప్రయాసపడక్కర్లేదు. ముందైతే వాక్యం చదవండి, ధన్యత అనేది యాడ్ అవుతుంది మీకు. హల్లెలూయా. ప్రభుకే మహిమ కలుగును గాక. అలాగే ఇంకా మరి చూడండి, దేవుడు వాక్యము చదివితే ధన్యత కలుగుతుంది. ఇంకా ఎన్నో విషయాల్లో ధన్యత అనేది మనం దేవుడు వాక్యంలో నుంచి చూస్తాము. యోబు గ్రంథము 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకుము. అది చూసారా, దేవుడు ఎవరినైతే గద్దిస్తాడో వాడు ధన్యుడంట. హల్లెలూయా. దేవుడు గద్దిస్తే అసలు ఇష్టమేనండి ఎవరికైనా? వాక్యం ద్వారా దేవుడు గద్దిస్తున్నాడు. ఇక అంతే, పోట్లాటకు వచ్చేస్తా, పోట్ల గిత్తల్లాగా పోట్లాట ఆడడానికి వెంటనే నాకు ఫోన్లు వస్తాయి. వెంటనే కొన్నిసార్లు మొహం మార్చుకుని 2 రోజులు లీవ్ అయిపోతారు గద్దిస్తే. ఎందుకంటే వాక్యములో మనకి గద్దింపు అనేది కూడా అవసరం అండి. సరిచేయడం, కరెక్షన్ అనేది అవసరం. మీ పిల్లలు ఎగ్జామ్స్ రాసినప్పుడు కరెక్షన్ చేయరా అండి? మరి హోంవర్క్ రాసినప్పుడు కరెక్షన్ చేయరా? కాబట్టి కరెక్షన్ లేకపోతే ఆ పిల్లలు అన్నీ పర్ఫెక్టే రాస్తారా? అన్ని రైటే రాస్తారా? అన్ని రైట్ ఆన్సర్స్ పెడతారా? పెట్టరు కదా. అలాగే మనం కూడా దేవుడి పిల్లలు, మనం కూడా ఆయన మన మంచి బోధకుడు, మంచి టీచర్. ఆయన మనల్ని కరెక్ట్ చేస్తాడు. కాబట్టి గద్దిస్తాడు. కొన్నిసార్లు రాంగ్లో ఉంటే గద్దించినప్పుడు దాన్ని ఏం చేయాలి? తృణీకరించొద్దు అని దేవుడు వాక్యంలో చూస్తాం. దేవుడు గద్దించే మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని యొక్క శిక్షను తృణీకరించకు, తోసేయకు. నాకు శిక్ష వద్దు, నాకు గద్దింపులు వద్దు, నాకు ఎప్పుడు బ్లెస్సింగ్స్ బ్లెస్ యూ మై చైల్డ్ అంటే, ఓ ఐ రిసీవ్ ఇట్, హీ విల్ బ్లెస్ యూ అనగానే ఎస్ ఐ రిసీవ్ ఇట్ అని చెప్పేసి వెంటనే దాని గురించే స్పందిస్తున్నారు. కానీ ఆయన నిన్ను గద్దిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. నిజంగా దేవుడు వాక్యం తెలియజేస్తుంది, ఒకవేళ దేవుడు గనక మరి మన తండ్రి అయితే మనల్ని గద్దిస్తాడంట. అందుకే తండ్రి శిక్షించని కుమారుడు దుర్బీజే గాని కుమారుడు కాడని ఉంది వాక్యంలో. కాబట్టి ఎవరిని నేను ప్రేమిస్తున్నానో వారిని గద్దించి సరిచేస్తాను, ఉంది కదండి వాక్యంలో. కాబట్టి మరి మనం చూస్తాం, దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారికి గద్దిస్తాడు, వారికి సరిచేస్తాడు, శిక్షిస్తాడు కూడా అంట. గద్దించడం ఒకటే కాదు, మాటలతో కాదు, శిక్ష కూడా పడుతుంది అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనం గద్దించేటప్పుడు విసిగిపోవద్దు. గద్దింపుని విని నువ్వు లక్ష్య పెట్టి లోబడితే ధన్యుడు అయిపోతావు. హల్లెలూయా. ధన్యురాలు అయిపోతావు. హల్లెలూయా. అలాగే ఇంకొక మాట కూడా చూడండి దేవుడు వాక్యంలో నుంచి. కీర్తన 32:1 చూద్దాం. కీర్తనలు 32:1 చదవండి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. తన అతిక్రమములకు ప్రాయశ్చిత్తం, మరి ఎవరైతే పరిహారం పొందారో, అతిక్రమములు, పాపములు, దోషములు అన్నీ మనకున్నాయి, అవన్నీ ఎలా పోతాయి? నేనైతే చాలా ఆ పాపాలు పోతాయని మా పూర్వీకులు, మేము కూడా ఎన్నో నదుల్లో మునిగాం, పోలే. ఎన్నో గుండులు కొరిగించుకొని ఎన్నో పూజలు చేసాము, గుండాల్లో మునిగాము, అక్కడ గుడుల చుట్టూ ప్రదక్షిణలు చేశాము, కానుకలు ఇచ్చాము, నిలువు దోపిడీలు ఇచ్చాము, ఏమేమో చేశారండి. కానీ కొబ్బరికాయలు కొట్టారు, జ్యోతులు వెలిగించారు, ఎన్నో చేసినా కూడా ఆ యొక్క పాపం అయితే పరిహరించబడలేదు. నీ పాపం క్షమించబడిందని ఎవడు చెప్పలేదు, నీ పాపం ఇలా పోతుందని కూడా ఎవరు చెప్పలేదు. కానీ దేవుడి వాక్యం తెలియజేసింది, మన అతిక్రమముల నిమిత్తము ఆయన శిక్ష పొందాడు, మన యొక్క పాపముల నిమిత్తము ఆయనే అప్పగించుకున్నాడు. ఆయన మన పాపముల కొరకే శిక్షను అనుభవించి ప్రాణం పెట్టాడు. ఆయన మరణించాడు. అసలు యాక్చువల్లీ మనం మరణించాలి. మన స్థానంలో, నా స్థానంలో, నీ స్థానంలో ఆయన నిలబడి మన పాప శిక్ష అంతా ఆయన మీద వేసుకొని ఆయన శిక్ష భరించాడు. ఏ పాపము ఎరుగని ఆయన, పాపముతో అసలు జోలి లేదు ఆయనకి. ఆయన పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని అనునిత్యము కొనియాడబడుచున్న దేవుడు. మాటలో పాపం లేదు, చూపులో పాపం లేదు, తలంపుల్లో పాపం లేదు, ఎక్కడ పాపం లేదు, జన్మలో పాపం లేదు. అలాంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు మన కొరకు పాపరూపిగా మార్చబడ్డాడు, మన కొరకు శాపగ్రాహిగా చేయబడ్డాడు, తృణీకరించబడిన వానిగాను, చూడనొల్లని వానిగాను, వ్యసనాక్రాంతుడిగా మార్చిపోయాడు. బొచ్చి కత్తిరించి వాని ఎదుట గొర్రె మౌనంగా ఉండినట్లుగా ఆయన మౌనంగా మన పాప శిక్ష అంతా
భరించాడు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన రక్తములో పాపాలు కడుక్కుంటారో, ఆయన రక్తములో ఎవరైతే పాపాలన్నీ కడుక్కొని శుద్ధి చేయబడతారో, పరిహరించబడతారో, వారు పాపములన్నీ పరిహరించబడతాయో, ఆ యొక్క పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తం పొందుతారో వాళ్ళు ధన్యులు అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఈ ధన్యత మనకందరికీ ఫ్రీగా ఇచ్చాడు దేవుడు. ఇదేం కాస్ట్ పెట్టి మనం కొనుక్కునేది కాదు. యేసుప్రభు రక్తము ఫ్రీ. అందరికీ, ఎవరైనా అన్యులు, దుర్మార్గులు, దుష్టులు, పాపులు, వేశ్యలు, వ్యభిచారులు, ఎంత నరహంతకులైనా, ఎంత భయంకరమైనటువంటి దోషులైనా, దుర్మార్గులైనా వచ్చి ఆయన దగ్గర క్షమాపణ కోరి మారు మనసు పొంది ఈ గొప్ప పరిహారం పొందడానికి అర్హులు. కాబట్టి అందుకే యేసుప్రభు అన్నారు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. కాబట్టి విశ్రాంతి ఎవరికి కలుగుతుంది? పాపాలు లేకుండా ఉండేవారికే విశ్రాంతి కలుగుతుంది. అతిక్రమములు, దోషములు అన్నీ పరిహరించబడిన వారికి విశ్రాంతి కలుగుతుంది, నెమ్మది కలుగుతుందండి. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తున్నాడని ఉంది వాక్యంలో. కాబట్టి మన యొక్క దుష్టత్వం బట్టి, మన పాపం బట్టి, మన యొక్క దోషములను బట్టి మనకు చాలా మనశ్శాంతి ఉండదండి, నెమ్మది ఉండదు, విశ్రాంతి ఉండదు. అంతేకాదు ఇంకొక విశ్రాంతి. ఏం విశ్రాంతి? నరకానికి వెళ్లకుండా తప్పించుకునే విశ్రాంతి. పరలోకంలో ఎల్లప్పుడూ మంచిగా విశ్రాంతిగా ఉండేటటువంటి విశ్రాంతి అది దొరుకుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మరి అతిక్రమముల నిమిత్తం ప్రాయశ్చిత్తం పొందితేనే మనం ధన్యులవుతాం. అండ్ ఇంకొకటి కూడా చూడండి, కీర్తనలు 41వ కీర్తన 1వ వచనం చూడండి. 41వ కీర్తన 1. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. చూడండి, బీదలను కటాక్షించాలి. ఇది ఎవరు నేర్పించారు? యేసు ప్రభు చెప్పారండి. ఆకలి కొన్న వారికి ఆహారము ఇవ్వండి. నీ శత్రువైనా సరే ఆకలి కొంటే ఆహారం పెట్టు. అలాగే మరి ఎవరికైనా వస్త్రం లేకపోతే వారికి వస్త్రాలు. ఇది నిజం. ఈ చారిటీ వర్క్ అంతా ఎలా చేస్తున్నారండి? ఈ బీదల్ని కరుణించి కటాక్షించేటటువంటి పని, సహాయం చేసే పని. మన దేశానికి మిషనరీస్ వచ్చి మరి మంచిగా హాస్పిటల్స్ కట్టారు. అయ్యో రోగులంతా నశించిపోతున్నారని. అలాగే ఎడ్యుకేషన్కి స్కూల్స్, కాలేజెస్ కట్టారు, విమెన్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టారు. అంతేకాదు బీదలైన వారికి సువార్త చెప్తూ కొంచెం ధాన్యము, బట్టలు పంచిపెట్టారండి. దానికి ఆకర్షితులై అనేక మంది దళితులు యేసయ్య వైపు మొగ్గు చూపించి యేసు ప్రభువుని నమ్ముకున్నారు. కాబట్టి అందుకే అందరూ మాలమాతికులు దేవుడు అని చెప్తున్నారు, కానీ ఆయన మాలమాతికులకే దేవుడు అండి. అందరికీ దేవుడు కదా, ఈ సృష్టికర్త కదా, మనల్ని పుట్టించిన వాడు ఆయనే కదా. కాబట్టి ఈ గ్రహింపు లేకుండా చాలామంది మాలమాతికుల దేవుడు అని చెప్తున్నారు. తక్కువ కులాల వాళ్ళ దేవుడు, నిమ్న జాతుల యొక్క దేవుడు. ఏంటండి ఇది? వాళ్ళ దేవుడు వాళ్ళకి దేవుడా? వాళ్ళు కూడా ఇంకా నమ్మకుండా ఉన్న వాళ్ళు లేరా? అనేక మంది ఉన్నారు కదా. కాబట్టి దేవుడి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే నిజంగా ఈ పాపముల నుండి పరిహారం కావాలి, ఈ యొక్క మరి ధన్యత నాకు కావాలనుకున్న వారు వచ్చారు. అలాగే బీదల్ని కటాక్షించేవారు ఎవరంటే మరి నిజంగా అలాంటి మనస్సు, దేవుడి మనస్సు కలిగి చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తాం, మదర్ థెరేసా. ఆమె వచ్చి బీదులైన అడుక్కుని ఉంటున్నటువంటి కుష్ఠరోగులను అందరూ వదిలిపెట్టేసిన వారిని ఆమె చేరదీసి ఒక హాల్ తీసుకొని అందులో వాళ్ళని పెట్టి వాళ్ళ రోగాలకి మందులు పెట్టి వాళ్ళకి పరిచర్య చేస్తూ ఎంతో ప్రయాసపడిందండి. ఆమె ఎంత ప్రయాసపడిందో నిజంగా ఆమె పేరు అందరూ గౌరవిస్తారు. ఎందుకంటే అంతగా ప్రయాసపడింది. దేని గురించి నువ్వు ఇదంతా చేస్తావు అంటే నా ప్రభువు నాకు నేర్పించాడని చెప్తుంది. కాబట్టి మన దేవుడు బీదల్ని కటాక్షించడం, మరి ఎవరైతే నిజంగా వాళ్ళు సహాయం కోరుతున్నారో వారికి ఇవ్వడం అనేది మన దేవుడు నేర్పించాడండి. కాబట్టి ఇలాంటి మరి కనికరము, ఇలాంటి మనస్సు, దేవుని మనస్సు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ధన్యులు అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. అలాగే ఇంకొక మాట కూడా చూడండి, కీర్తనలు 33:12, 33వ కీర్తన 12వ వచనం మనం చూద్దాం. 12వ వచనం చదవండి. చూసారా, ఎవరు ధన్యులంట? ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను మరి జనులు ధన్యులు, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. మనకు దేవుడిగా మరి యేసుప్రభు ఉన్నారు కాబట్టి మనం ధన్యులంటండి. మనకు వెండి బంగారాలు ఉన్నాయి కాబట్టి ధన్యులమా? కొంతమంది అనుకుంటారా, అమ్మ వాళ్ళకి ఎంత అదృష్టం చూడండి, ఎంత ఆశీర్వదించబడ్డారంటే, పెద్ద బిల్డింగ్ ఉంది, పెద్ద కార్ అండి, మరి వాళ్ళకి చాలా ఆస్తులు ఉన్నాయి, చాలా పొలాలు ఉన్నాయి,
చాలా మరి బాగా రిచెస్ అండి, వాళ్ళు ఎంత భాగ్యవంతులు, ఎంత అదృష్టవంతులు అని అనుకుంటారు చాలామంది. కానీ దేవుడి వాక్యం అలాగే ఎక్కడ కూడా తెలియజేయట్లేదు. కానీ దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు, తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకునేవాడు ధన్యుడు. ఎవరికి స్వాస్థ్యంగా? యేసు ప్రభుకి స్వాస్థ్యం మనం, ఆయన సొత్తు మనం, ఆయన స్వకీయ సంపాద్యం మనం, ఆయన రక్తం చేత కొనబడిన వారం మనం. ఆయన ఊరకనే మనల్ని రండి అని పిలిస్తే వచ్చేయలేదు మనం. ఆయన పరలోకాన్ని వదిలేశాడు మన కోసం, ఆయన మహిమను వదిలేశాడు, ఆయన సింహాసనాన్ని వదిలేశాడు, ఆయన దైవత్వాన్ని వదిలేశాడు. ఆయన అన్ని సమస్తాన్ని త్యాగం చేసి రిక్తుడిగా మారిపోయాడు. మీకు రిక్తుడిగా మాత్రమే కాదు, దాసుడిగా మారిపోయాడు. ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి మానవుడిగా పసిబాలుడిగా జన్మించి ఆయన మొత్తం అన్నీ కూడా చూపించాడు, ఇలా జీవించాలని. అన్ని రోల్ మోడల్గా ఉండి చూపించి లాస్ట్కి ఆయన ప్రాణం కల్వరిశిలలో అర్పించి తిరిగి లేచి ఆయన మనల్ని పిలిచి ఏర్పరచుకున్నాడండి. అంత ఈజీగా మనకి రక్షణ వచ్చేలా. మనం అనుకుంటున్నట్టుగా నాకు రక్షణ వస్తేనని నేను అంతగా పెద్ద పట్టించుకోనండి, వరకనే పోతాను వస్తాను. నువ్వు అంత ఈజీగా తీసుకుంటున్నావు, కానీ యేసు ప్రభు నీకు అంత ఈజీగా రక్షణ సంపాదించి పెట్టలేదు. కానీ ఆయన తన ప్రాణం పెట్టాల్సి వచ్చింది, ఆయన సమస్తాన్ని కోల్పోవాల్సి వచ్చింది, ఆయన సమస్తాన్ని ధారపోసాడు నీ కొరకు. కాబట్టి ఇది గ్రహించలేని మరి జీవితాలు వ్యర్థం అండి, వేస్ట్. ధన్యులు ఎవరంటే, ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు నా కోసం, ఆయన స్వాస్థ్యంగా నన్ను చేసుకోవడానికి కోసం ఆయన సమస్తాన్ని ధారపోసాడు అని గ్రహింపు నీకుందా? ఒకవేళ ఆ గ్రహింపు ఇంకా లేదంటే, ఇంకా పిచ్చి పిచ్చి వేషాలు వేసుకొని ఇంకా లోకాన్ని ఇంకా ఆస్వాదిస్తూ ఇంకా లోకంలో నేను బ్రతకాలి, లోకమునే నేను ఇంకా ప్రేమించాలి, ఎన్నో ఆశలు కోరికలను తీర్చుకోవాలి, ఇంకా శరీర కోరికలు తీర్చుకోవాలి, అవి తీర్చుకోవాలి ఇవి తీర్చుకో పరిగెడుతున్నావే, నువ్వు భ్రష్టుడు అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ధన్యుడు ఎవరు అవుతారు? దేవుడి యొక్క సొత్తుగా నువ్వు ఉంటేనే ధన్యుడవుతావు. ఆయన నీకు దేవుడిగా ఉంటే నువ్వు ధన్యురాలు అవుతావు. అలా కాకుండా నీకు లోకమంతా కావాలి కానీ దేవుడు వద్దా? నీకు లోకమంతా ఇష్టమే కానీ దేవుడి సన్నిధి ఇష్టం లేదా? ఆయన సన్నిధిలో ఉండడం ఇష్టం లేదా? ఆయన సొత్తుగా ఉండడం ఇష్టం లేదా? ఆయన సొత్తుగా, ఇప్పుడు మన సొత్తు మన బంగారం ఏం చేస్తామండి చెప్పండి? మన బంగారం రోడ్డు మీద పడేస్తామండి? మన బంగారం రోడ్డు మీద పడేస్తారు ఎవరైనా? ఏం చేస్తారు? బీరువా లోపల లాకర్లో పెట్టేస్తారు. ఒకవేళ ఇంట్లో సేఫ్టీ లేదంటే బ్యాంకులో తీసుకెళ్ళి లాకర్లో పెట్టేస్తారు. ఎందుకు? అక్కడైతే సేఫ్గా ఉంటుంది. మరి దేవుడు మనల్ని భద్రపరచాలని, కాపాడాలని, పిలుస్తూ గద్దిస్తూ సరిచేయాలని వాక్యం ద్వారా బోధిస్తూ నడిపిస్తుంటే నువ్వు అసహించుకుంటున్నావే, వద్దని దూరం పారిపోతున్నావే, మరి నువ్వు బాగుపడతావా? ఎలా బాగుపడతావు? యేసయ్యకు వేరై ఉండి మనం ఏం చేయలేమండి. ఆయనకు వేరైపోయి ఉండి ఆయనకు వద్దని మనం తృణీకరించి మనం బాగుపడతామా? ఏంటండి అది? కాబట్టి యెహోవా దేవుడిగా గల జనులు, ఆయనకి దేవుడిగా ఉన్నాడు. ఇంకా నీ ఉద్యోగమే నీకు దేవుడా? లేకపోతే నీ భార్య నీ పిల్లలే నీకు దేవుడా? లేకపోతే నీ భర్త నీకు దేవుడా? నీ ఇల్లు, నీ పొలము, నీ యొక్క ఉన్నటువంటి వ్యాపారము, నీకున్న ఆస్తులు అంతస్తులు అవే నీకు దేవుడా? నీ బంధువులు, నీ ఊరు, నీ జాతి, నీ కులం ఇవేనా నీకు బంధువులు? ఇవేనా నీకు దేవుడు? ఏవి నీకు దేవుడు? దేవుడుగా మరి మన దేవుడు యేసు ప్రభు మనకు ఉండాలంటే మనం ఏం చేయాలో ఆయన చెప్పినట్టుగా చేయాలంతే, ఇంకా వేరే ఆప్షన్స్ లేవండి. కాబట్టి అంత కఠినంగా మరి మనం ఫాలో అవ్వకపోతే ఆయన సొత్తుకి ఎలా మారుతాం? ఆయన సొత్తు అంటే ఆయన దాస్తాడండి, భద్రపరుస్తాడు. నిన్నెవ్వడూ అపహరించడు. యేసు ప్రభు అన్నారు యోహాను సువార్త 10:27 నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను ఎన్నడూ వెంబడిస్తాయి, వాటిని నా చేతిలో నుంచి ఎవ్వడు అపహరించలేడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి చూసుకోండి వాక్యం అలా ఉందా లేదో. ఎందుకంటే దేవుడు వాక్యము కరెక్ట్ అండి, అది సత్యము. ఆయన చేతిలో నుంచి నువ్వు నిజంగా ఆయన సొత్తుగా ఉంటే ఆయన చేతిలో నుంచి ఎవ్వడు ఏ సాతానుడు నిన్ను ముట్టలేడు. నిన్ను అమ్మో నాకు సాతాను పోతే తినేస్తుంది, నాకు సాతాను సంపేస్తుంది, నాకు సాతాను హింస పెట్టేస్తుంది. ఎందుకు హింస పెట్టేస్తుంది నిన్ను? ఎందుకు నిన్ను బాధ పెట్టేస్తుంది అంటే నువ్వు సాతాను దగ్గరికే పోతున్నావు పరిగెత్తుకొని వెళ్తుంటే అది అంతే దోశ. అదేం చేస్తుంది? చక్కగా నంచుకొని నిన్ను మింగుతూ ఉంటుంది కొంచెం ముక్కల కొరికి. కాబట్టి దయచేసి దేవుడు వాక్యం తెలియజేస్తుంది, ఆయన దేవుడిగా నీకు ఉండాలి, నువ్వు ఆయన సొత్తుగా సంపాద్యంగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. అలాగే ఇంకొక మాట కూడా చూడండి, 84వ కీర్తన 4వ వచనం చూద్దాం. 84వ కీర్తన 4వ వచనం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. దేవుడు మందిరములో నివసించేవారు ధన్యులని దావీదు రాసుకున్నాడు. కొరహు కుమారుల యొక్క కీర్తన దావీదు రాశాడనమాట. కాబట్టి కొరహు కుమారుల మరి ఆ యొక్క
అనుభవం అదే, దావీదు అనుభవం కూడా అదే. కానీ ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి అది కొంచెం తారుమారైపోయింది. ఎట్లా అంటే అప్పుడు దేవుడి మందిరంలో మనం ఉండాలి, కానీ ఇప్పుడు మనలోనే దేవుడు ఉంటాడు, మనమే మందిరంగా ఉండాలి. హల్లెలూయా! ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చాడండి. అప్పుడేమో మందిరంలో మనం ఉండాలని దేవుడు కోరుకున్నాడు, కానీ ఇప్పుడు బిడ్డ నువ్వు నా మందిరంలో కూర్చొని ఉండక్కర్లేదు, నేనే నీలోకి వచ్చి నువ్వు నాకు మందిరంగా ఉంటే నీలోనే నేనుండి నిన్ను నడిపిస్తాను, నువ్వే నాకు మందిరం అని దేవుడు మార్చేసినాడు, మొత్తం తారుమారు చేసేసాడండి. ఎంత అద్భుతమా కదా! మరి నిజంగా నువ్వు మందిరంగానే ఉన్నావా ఆయనకు? నీ శరీరం మందిరంగానే ఉందా? నీ శరీరంలో ఏమేమి ఉన్నాయి? నీ ఒంటిలో, నీ యొక్క హృదయంలో ఏమున్నాయి? నీ ఇంట్లో ఏమున్నాయి? నీ యొక్క మరి తలంపుల్లో ఏమున్నాయి? అవన్నీ క్లియర్ అయిపోయినాయా? శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వములు, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. అలాగే హృదయంలో ఏమున్నాయంట? మనుషుల హృదయంలో జారత్వములు, అపవిత్రత, దొంగతనములు, విగ్రహారాధన అవన్నీ కూడా ఉన్నాయండి. చాలా భయంకరమైనవి. అవివేకం, అహంభావము, గర్వము ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ పోయినాయా? ఉన్నాయి. ఇంకా ఎన్నో విషయాలు దేవుడి వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మన ఇంట్లో విగ్రహాలు, మన ఒంటిలో రకరకాలైన ఆ యొక్క దుష్ట పాపములు, అలాగే హృదయంలో భయంకరమైన దుష్టత్వము, ఇవన్నీ ఇంకా తలంపులు, చెడ్డ తలంపులు ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ ఉంటే నువ్వు మందిరం ఎట్లా అవుతావు? నీలో యేసయ్య ఎలా వచ్చి ఉంటాడు? యేసయ్యకి స్థానం ఇచ్చావా? హృదయం ఖాళీ అయిందా? హృదయం ఇంకా నిండిపోయిందా? ఒక మరి దెయ్యం అంట యేసుప్రభు వెళ్ళగొట్టేశాడు ఒక దెయ్యాన్ని. మత్తయి సువార్త 12:45 నుండి చదివితే అక్కడ విషయం ఉంటుంది. ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టినాక ఆ యొక్క హృదయం ఖాళీగా ఉంది, ఆ ఇల్లు ఖాళీగా ఉంది. ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టినాక ఆ ఇల్లు, మనిషి యొక్క హృదయం అనే ఇల్లు ఖాళీగా ఉంది. ఖాళీగా ఉంటే ఈ దెయ్యం వెళ్ళిపోయి అన్ని చోట్ల తిరిగింది. ఏ హృదయమైనా ఖాళీగా ఉందేమో వాళ్ళ లోపలికి వెళ్ళిపోయి చక్కగా ఉందాము, మంచిగా ఎంజాయ్ చేద్దాం వాడితో పాటు లేదా ఆమెతో పాటు అనుకుని ఆ దెయ్యం వెతుకుతా ఉంది. ఇంటింటికి వెళ్ళి వెతికితే ఏ అమ్మ కూడా ఖాళీ ఉంచుకోలేదు, హృదయం అంత వాక్యంతో నింపేసుకుంది. ఏ అయ్య కూడా ఖాళీ ఉంచుకోలేడు, అందరూ కూడా వాక్యంతో నింపేశారు, యేసయ్యతో నింపేశారు, వాళ్ళే మందిరాలుగా మారిపోయారు. అప్పుడు ఈ దెయ్యం అనుకుందంట, నేను వదిలేసి వచ్చిన ఇల్లు అసలు ఓకే ఖాళీ ఉందేమో చూసి వస్తానని వెళ్ళిందట. వెళ్తే ఆ ఇల్లు ఖాళీగా ఊడ్చేసి అమరిచేసి భలే ఉందట. వెరీ గుడ్, చాలా మంచి పని చేశారు నాకు అని చెప్పి అది ఒక్కరితో వచ్చి ఉన్నది అనుకున్నారు. ఆ దెయ్యము ఇంకొక 7 తెచ్చుకుందంట. 7+1 ఎన్ని? 8 దెయ్యాలు కూడా దానిలో ఆ యొక్క ఇంటిలో ఉండి మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరీ ఘోరంగా మారిపోయింది. చర్చికి వచ్చిన వాళ్ళు చాలామంది ముందు ఒక పాపంతో వచ్చిన వాళ్ళు ఇంకా ఘోరంగా మారిపోతున్నారు. తాగుబోతులు, నరహంతకులు, వ్యభిచారులు వాళ్ళు వచ్చి ఇంక ఇలాగే మారిపోతున్నారు. నిజంగా ఎందుకు ఇట్లా చర్చికి ఇంకా ఘోరంగా మారిపోయాడు? చాలామంది మరి క్రైస్తవులుగా పిలువబడేవారు ఇంకా ఘోరంగా ఉంటున్నారు అన్యుల కంటే. ఎందుకు ఇలా ఉంటున్నారంటే అదే దెయ్యం మహిమ. అది దెయ్యం చూపిస్తుంది తన తడాక, అది చూపిస్తుంది నేను ఒక్కతానే కాదు, నన్ను ఒకవేళ వేసి వెళ్ళగొడితే నేను 8 తెచ్చుకుంటానని. కాబట్టి నీ హృదయం మందిరంగా లేకపోతే, నీ శరీరం ఆయనకి ఆలయంగా లేకపోతే, నీ యొక్క తలంపులు అన్నీ కూడా ఆయన సొంతం కాకపోతే, ఆయనలాగా నువ్వు తలంచకపోతే, నీ హృదయం పవిత్రంగా లేకపోతే దెయ్యానికే సొంతం. కాబట్టి బీ కేర్ఫుల్. దేవుడి వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం మందిరంలో నివసించడం కాదు, మనమే ఒక మందిరంగా నివసించడం ధన్యం. కాబట్టి నా మందిరంగా ఉండేవారు ధన్యులు. హల్లెలూయా, అది మనం అనుకోవాలి ఇప్పుడు. అలాగే ఇంకొక మాట కూడా చదువుతాం చూడండి. కీర్తనలు 2:12, 2 కీర్తన 12 చూడండి. చదవండి. ఆయన కోపం త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకునడే, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. అది చూసారా? ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులట. ఎలా ఆశ్రయించాలి? మరి కుమారుడిని ఆశ్రయించాలి. ప్రభువా నీవే దిక్కు, నీవే శరణం, నీవు తప్ప నాకు ఇంకెవరున్నారయ్యా, నువ్వే నాకు కావాలయ్యా ప్రభువా అని చెప్పి ఆయన్ని ఆశ్రయించాలండి. అలా ఆశ్రయించకుండా ఉంటే ధన్యులు ఎవరు? కానీ ఎవరైతే అలా ఆశ్రయిస్తారో వారందరూ ధన్యులు అని దేవుడి వాక్యం తెలియజేస్తుందండి. నిజంగా మనం దేవుడి దగ్గరికి వచ్చాము, దేవుడిని ఆశ్రయిస్తున్నామా? ఓన్లీ దేవుడిచ్చే మరి ఆ యొక్క బ్లెస్సింగ్స్ ఒకటే ఆశ్రయిస్తున్నామా?
ఏం ఆశ్రయిస్తున్నారు చెప్పండి ప్లీజ్. మీ అందరూ హృదయం మీద నిజంగా గుండె మీద చెయ్యేసుకొని నేను నిజంగా దేవుడే నాకు కావాలి, నాకు అవన్నీ అక్కర్లే అనేవారు ఎవరైనా ఉన్నారండి? దేవుడిని ఆశ్రయించేవాళ్ళు, దేవుడే చాలు అనుకునేవారు, దేవుడు ఉంటే చాలు అనుకునేవారు చాలా రేర్ ఉంటారు. కానీ దేవుడిచ్చేవన్నీ నాకు కావాలి, ఆయన బ్లెస్సింగ్స్ కావాలి, దీవెనలు కావాలి, ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు కావాలి, అవన్నీ నాకు కావాలి 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 అనుకొని వాటిని ఆశ్రయిస్తారు. కానీ వాటిని పట్టుకొని వెళ్ళిపోతారు. కొంతమంది ఉద్యోగం అడుగుతారు, ఉద్యోగం దేవుడితో అది ఉద్యోగం పట్టుకొని వెళ్ళిపోతారు. కొంతమంది పెళ్ళాన్ని అడుగుతారు, పెళ్ళం పట్టుకొని వెళ్ళిపోతారు, ఇంక అంతే, అడ్రస్ ఉండదు. కొంతమందికి ఇంకే పిల్లలు పుడితే పిల్లల్ని పట్టుకొని వెళ్ళిపోతారు, ఇంక అడ్రస్ ఉండదు. అదే అందుకే దేవుడు అబ్రహాం పరీక్షించాడు, కుమారుడిని ఇచ్చాక నన్ను నిజంగా అప్పటిలాగా ప్రేమిస్తున్నాడో లేదు చూద్దాం అన్నాడు. నీ కుమారుడిని ఇచ్చేయాలంటే ఇచ్చేసాడు, అది ప్రేమ. కాబట్టి దేవుడికి మహిమ కలుగును గాక. మనం ఆయన్ని ఆశ్రయిస్తున్నామా, లేకపోతే ఆయన ఇచ్చే ఆశీర్వాదాల కోసమే ఆయన దగ్గరికి వెళ్తున్నామా? దేనికోసం వెళ్తున్నాం ఆయన దగ్గరికి చెప్పండి. దేవుడి దగ్గరికి మనం వచ్చామంటే దేనికోసం వచ్చాము? దేవుడి కోసమేనా? నిజమైన ఆలోచన అదేనా? ఓకే, దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము నిజంగా ఇలాంటి ధన్యతలు ఇంకెన్నో ఉన్నాయి, అవన్నీ కూడా చూడటానికి మరి సమయం అయితే అంత లేదు, సరిపోదు అనుకుంటున్నాను. కాబట్టి త్వరగా కొన్ని విషయాలు మనం చదువు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 32 కూడా చూడండి. సామెతలు 8:32 చదవండి తీసి. పిల్లలారా, నా మార్గంలో అనుసరించువారు ధన్యులు. అది నా మార్గమును అనుసరించువారు ధన్యులు. దేవుడు మార్గమును అనుసరిస్తే మీరు ధన్యులవుతారండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మరి ఆయన మార్గం ఏంటో తెలుసు కదా. ఆయన మార్గం నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. కాబట్టి ఈ మార్గంలో మీరు నడుచుకోవాలి. ఏం మార్గం? ఈ సిలువ మార్గం. సిలువ మార్గమే. యేసుప్రభు మార్గం అంటే ఏంటండి? సిలువ మార్గం. సిలువ అంటే ఏంటి? శ్రమలు తగ్గించుకోవడం, ఓర్చుకోవడం, సహించుకోవడం, మరి కొంతవరకు భరించడం, ఇవన్నీ ఇవే. యేసుప్రభు యొక్క మార్గం అంతా అవేనండి. ఎక్కడైనా యేసుప్రభు మార్గంలో ఏవైనా ఆశీర్వాదాలు, సుఖభోగాలు, మరి ఐశ్వర్యాలు ఉన్నాయండి? ఉన్నాయంటారా? యేసుప్రభుకి ఏమున్నాయి? యేసుప్రభుకి శిష్యులకి ఏమున్నాయి? యేసుప్రభు భక్తులకి ఏమున్నాయి? వాళ్ళకి అంటే సంపాదించుకుంటారు, వాళ్ళకి దొరకమంటారా? అవన్నీ ఇవ్వడంటారా దేవుడు? వాళ్ళకి అవన్నీ ఇస్తుంటే కూడా వద్దని తృణీకరించారండి. ఇంకా కొంతమంది స్త్రీలంట వాళ్ళ భర్తలు చనిపోయారంట ఇలాగ ఈ శ్రమల్లో, ఈ హింసల్లో, మరి మత హింసల్లో చాలామందిని చంపేసినారు. భర్తల్ని చంపేస్తే ఆ యొక్క విశ్వాసం ద్వారా కొంతమంది ఏమో ఆ భర్తల్ని తిరిగి పొందుకున్నారంట. కొంతమంది మరీ విశ్వాసం, ఎక్కువ విశ్వాసం కలిగిన వారు ఏమన్నారట, ఎక్కడ వద్దులే మా భర్తలు, పరలోకంలో అక్కడ ఉండాలి, అక్కడ మేము చూసుకుంటాం, అక్కడికి నేను వెళ్ళాలి, నేను అక్కడికి వెళ్ళాలి. ఎక్కడ భర్త చూసుకొని మురిచిపోవడం నాకొద్దు, ఎక్కడ పిల్లలతో ముద్దులాడుకొని కూర్చోవడం నాకొద్దు, నేను అక్కడికి వెళ్ళాక అక్కడ ఆనందించాలి నా భర్తతో, నా బిడ్డలతో అని ఆ స్త్రీలంట నిరాకరించిరి అని ఉంది వాక్యంలో. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆ యొక్క పేజ్లో చూడండి, లాస్ట్ పేజ్ ఏమో వాక్యం మరి భలే ఉంటుందండి. నిజంగా మైండ్ బ్లో అయిపోతుంది అసలు. మరి ఎంత అద్భుతమైనటువంటి భక్తులు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా లోకంలో అనిపిస్తుంది. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళని మనం కనుగోలేం, కానీ దేవుడు వాక్యం తెలియజేస్తుంది వాళ్ళు ఉన్నారండి. అలాంటి వాళ్ళు ఆ రోజుల్లో మరి ఆది సంఘంలో ఉన్నారు కాబట్టే దేవుడు వాక్యము వాళ్ళ గురించి ఇలా సాక్ష్యం ఇస్తుంది. చూడండి 34 నుంచి చదవండి. అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనల్లక యాతన పెట్టబడిది. అది చూసారా, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి ఏం చేశారంటే విడుదల పొందనల్లక, వారి భర్తలు కావాలి, పిల్లలు కావాలి అని కోరుకోలేదంట. అంతేకాదు మేము కూడా విడుదల పొందాలని కోరుకోలేదట. మేము ఎలాగే హింసించబడి చచ్చిపోవాలి, కానీ మాకు శ్రేష్టమైన పునరుత్థానం కావాలి అని కోరుకున్నారంటండి. ఏంటంటే ఆ విశ్వాసం, అసలు ఏంటి ఆ యొక్క భక్తి, ఎంత అద్భుతమైన భక్తియో కదా. కాబట్టి ఆయనను ఆశ్రయించారు, అలాగ ఆశ్రయించారు. అది అద్భుతమైనటువంటి ఆశ్రయించడం. మరి నిజంగా ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి వాళ్ళు ఆశ్రయించినందుకు వాళ్ళకి ఏం నష్టం కాలేదు.
వాళ్ళకి ఏమీ కూడా లాస్ అవ్వలేదండి. వాళ్ళు ఇంకా గెయిన్ చేసుకున్నారు, సంపాదించుకున్నారు, కూర్చుకున్నారు. ఇక్కడ కాదు, వాళ్ళ ఫలము పరలోకంలో ఎక్కువైపోయింది. యేసుప్రభు కూడా చెప్పారు, నా నామము నిమిత్తం ఎవరైతే మిమ్మల్ని దూషిస్తారు, హింసిస్తారని చేస్తారు కదా, నాకే చేస్తున్నారు, మీకు చేస్తారు. చేసేటప్పుడు మీరు ధన్యులు, ధన్యులు, ధన్యులు. మీ ఫలము పరలోకంలో ఇంకా ఎక్కువైపోతుంది. కాబట్టి మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించి గంతులేయండి అని యేసయ్య చెప్పారండి. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో మన నిజంగా అలాంటి ఆనందించేటటువంటి భాగ్యం మనకుందా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలాగే యెషయా గ్రంథం 30:18 కూడా చూడండి. యెషయా గ్రంథం 30:18 తీయండి, తీసిన వారు చదువు. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చు దేవుడు, ఆయన నిమిత్తం కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. అది ఆయన నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నారట. ఏంటి, న్యాయం జరిగినా జరగకపోయినా పర్లేదు, మా యేసయ్య ఉంటే మాకు చాలు, ఆయన నిమిత్తం మేము కనిపెట్టుకుంటాం అని వాళ్ళు ఎంతగానో కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారంట. కాబట్టి వాళ్ళు నిజంగా ధన్యులు అని దేవుడు వాక్యం తెలియజేస్తూ ఉండండి. కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణించవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. కాబట్టి యెహోవా న్యాయం తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. ఒకరోజు న్యాయం జరుగుతుందండి. అన్యాయం అయిపోయిందా మీ బతుకు? మిమ్మల్ని బాధ పెడుతున్నారా? మిమ్మల్ని అన్యాయంగా దూషిస్తున్నారా, ద్వేషిస్తున్నారా, మీకు బాధ పెడుతున్నారా? ఏం జరుగుతుంది మీకు? అయితే మీరు కనిపెట్టుకొని ఉండండి దేవుడి కొరకు. దేవుడు కార్యం చేస్తాడు. ఈ హింస నేను ఇంక భరించలేను, నేను వేరే మార్గాలు ఎత్తుక్కుంటాను అని తొలగిపోతే నీకే నష్టం. కానీ దేవుడి కొరకు నువ్వు కనిపెట్టుకున్నావు, నువ్వు నిజంగా బ్లెస్డ్ అయిపోతావు. నిజంగా దేవుడు న్యాయం తీరుస్తాడు, నిజంగా ఆయన నీ పక్షంగా మరి తీర్పు తీరుస్తాడు అని దేవుడి వాక్యంలో చూస్తున్నాము. కాబట్టి మన యొక్క న్యాయవాది, మనకు న్యాయం తీర్చేవాడు, మనకు ప్రతిఫలం ఇచ్చేవాడు, మనకు బహుమానం ఇచ్చేవాడు, మనకు సహాయం చేసే దేవుడు ఆయనేనని మనం చూస్తున్నాము. ఆయన కొరకు మనం కనిపెట్టుకొని ఓర్పుతో ఉండాలి. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు నూతన బలం పొందుతారని ఉంది వాక్యంలో. కాబట్టి మరి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటే నేను నీరసించిపోతున్నాను అనేది ఉండదండి. యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుతారు, మరి సొమ్మసిల్లిపోతారు, బాలురు సొమ్మసిల్లిపోతారు, అందరికీ బలం పోతుంది. కానీ యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుకుంటారు. ఆయన కొరకు కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉండు, ఆయన న్యాయం తీరుస్తాడు, నీ జీవితాలు అద్భుతాలు జరిగిస్తాడు. తప్పనిసరిగా నీకు మేలు జరుగుతుంది, ఆయన జరిగించకుండా అన్యాయంగా వదిలిపెట్టడండి. హల్లెలూయా. కాబట్టి దేవుడి వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగే మనకు తెలిసిన వాక్యమే మత్తయి సువార్త 5:3 ఏముంది? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. నీకెంతో టాలెంట్ ఉంది, నువ్వు బాగా రోషం కలిగి ఉంటావు, గొడవలాడితే వీధంతా కదిలిపోయి మొత్తం వెనక్కి పారిపోవాల్సిందే. కానీ నీవు దేవుని ఆత్మ విషయంలో, దేవుడి యొక్క రక్షణ విషయంలో నీ ఆత్మను సంపాదించుకున్నావు. నీ ఆత్మ బ్రతికుంది ఇప్పుడు, నీ ఆత్మ దేవుడిలో ఉంది ఇప్పుడు, నీ ఆత్మలో నువ్వు ఆనందిస్తున్నావు. నీ ఆత్మ విషయమై నువ్వు దీనంగా మారిపోయావు. ఎంతమంది దూషిస్తున్నా, ఎంతమంది గొడవకు వస్తున్నా, ఎంతమంది పైకి వస్తున్నా, ఎంతమంది నిన్ను బాధ పెడుతున్నా, ఎంతమంది ఎన్ని రకాలుగా అవాకులు చవాకులు నీ మీద పేలుతున్నా, నువ్వు ఎందుకు కామ్గా దీనంగా ఉండిపోయావంటే కేవలం నా ఆత్మ గురించి నేను ఇలాగ ఉండడమే నాకు మేలు. ఒకవేళ నేను నోరు జారి ఏదైనా పడిపోయినా నా ఆత్మ పోతుంది అనుకొని ఆత్మ విషయమే నువ్వు దీనంగా ఉన్నావు చూడు, అది నీకు ధన్యత. హల్లెలూయా. అదే నీకు ఆశీర్వాదం. చాలామంది మరి ఎన్నో రకాల హింసలు పెట్టే వాళ్ళు ఉంటారండి, కానీ వాళ్ళు కామ్గా మౌనంగా భరిస్తున్నారు. ఎందుకంటే దేవుడి యొక్క విషయం మరి తెలుసుకొని, ఇదిగో నా ఆత్మకు అది క్షేమం, కాబట్టి నా ఆత్మ గురించి నేను దీనంగా ఉండిపోవాల్సిందే, తిరుగుబాటు చేయడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు అప్పగించుకునే విధంగా జీవిస్తున్నట్లుగా మనం దేవుడి వాక్యంలో చూస్తున్నామండి. ఇప్పుడు మనం ఇక ప్రకటన గ్రంథంలోనికి చూస్తే, ప్రకటన గ్రంథంలో చూడండి దేవుడి వాక్యంలో ఏముందంటే, ఈ యొక్క వాక్యాలన్నీ కూడా మనం చదివితే వింటే మనకు ధన్యులవుతామని ఒకటి చూసాం. ఇంకొకటి చూడండి 16వ అధ్యాయము 16వ వచనం చూడండి. 16వ అధ్యాయం 16. ఇదిగో నేను దొంగనే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించినందున జనులు తన దినం మొల్లను చూసురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు అని. అది మెలకువగా ఉండి తన యొక్క వస్త్రం ఎవడైనా దొంగిలిస్తాడేమో.
అదే కదండి ఉండి ఇక్కడ వాక్యంలో ఏముంది, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దేశములను చూచునేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. అంటే ఒకవేళ ఆ వస్త్రాలు పోతే దిగంబరులుగా ఉంటే మరి దిగంబరత్వం అందరూ చూస్తారు కదండి. కాబట్టి అమ్మో నేను అవమానం పాలవకూడదని జాగ్రత్తగా మెలకువగా ఉండి ఆ వస్త్రాలు కాపాడుకునేవాడు ధన్యుడు. అంటే మనం ఏమనుకుంటాం, ఈ లోకంలో ఉన్నటువంటి బట్టలు అంతా తీసుకుంటే ఒకవేళ జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా, మరి అందుకే మనం బట్టలు ఎవరైనా లాక్కెళ్ళిపోకుండా జాగ్రత్తగా, అది కాదు రక్షణ వస్త్రము. ఈ రక్షణ వస్త్రం పోతే గనక, మహిమ వస్త్రం పోతే గనక, మరి దేవుడి కాపుదల భద్రత అనే వస్త్రం పోతే గనక ఇక అందరూ వాడుకుంటారండి. మరి పూర్తిగా బట్టలు లేకుండా దిగంబరంగా ఉన్న వాళ్ళని అందరూ ఏం చేస్తారు, రాళ్ళేసి కొడతారు, చెత్త పోస్తారు, ఎగతాళి చేస్తారు, అరుస్తారు, కేకలు పెడతారు, ఎన్నో చేస్తారు కదండి. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ఆదాము హవ్వ బట్టలు పోయినాయి. ఎందుకు పోయినాయి? జాగ్రత్త లేకపోవడం వల్లే కదా. మరి ఆదాము చక్కగా నిద్రపోవడం వల్లే కదా. హవ్వ వెళ్ళి ఆ యొక్క వ్యక్తితో, అనవసరమైన వ్యక్తి ఎవరు, సాతానుతో మాట్లాడడం వల్లే కదా ఆ యొక్క వస్త్రాలు పోయినాయి. మహిమ వస్త్రాలు పోగొట్టుకున్నారు, దేవుడిచ్చే రక్షణ వస్త్రం పోగొట్టుకున్నారు, దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ ఒక రోజులో ఒక దెబ్బకి పోగొట్టేసుకున్నారు. ఇప్పుడు వస్త్రాలు లేకుండా దిగంబరులు అయిపోయి చెట్టు చాటును దాక్కున్నారు. ఆ తర్వాత ఆకులు తెచ్చుకొని ఆకులు కుట్టుకొని వేసుకుంటున్నారు. ఆకులు ఎంతవరకు ఉంటాయండి? ఆకులు ఈ మహిమ వస్త్రాల్లాగా ఉంటాయా? దయచేసి చెప్పండి. ఈ ఆకులు ఎంతవరకు ఉంటాయి? ఉదయం నుంచి కొంచెం మధ్యాహ్నం అయ్యేసరికి ఇలాగా ఫోల్డ్ అయ్యి ఏమవుతాయి, అంతే కదా, ఎండిపోతాయి. ఇక అంతే, మళ్ళీ మామూలే, మళ్ళీ ఇంకో ఆకులు తెచ్చుకొని వేసుకోవాలి, మళ్ళీ ఆకులు. ఉదయం సాయంత్రం ఆకులు తెచ్చి కుట్టడమే పనిక. ఇద్దరు కుట్టేసుకుంటే ఇద్దరు టైలర్స్ అనమాట. అక్కడ ఏదైనా తోటలో ఇద్దరు టైలర్స్ తయారైపోయారు. ఇక తెగ స్టిచ్చింగ్లు, రకరకాల బట్టలు ఆకులతో కుట్టేసుకొని వేసుకుంటుంటే ఆకులమ్మ ఆకులు అయ్యి ఇద్దరు కూడా ఎండిపోతుంది, మళ్ళా కుట్టుకుంటున్నారు. లాస్ట్కి దేవుడు వచ్చి ఊరి పిచ్చోళ్ళారా ఎందుకు మీకు ఈ గతి పట్టిందని అడిగితే, ఇంకేంటి, ఇదిగో నువ్వు చేసిన పనికి ఈమెకి ఇచ్చావా, ఈమె పని చేసింది అని చెప్పి ఒకరి మీద ఒకరు నిందించుకొని లాస్ట్కి ఎలాగైతేనేమి మళ్ళీ ఆ యొక్క వాళ్ళు దేశములు కప్పడానికి, వాళ్ళ నగ్నత్వం కప్పడానికి దేవుడు ఒక గొర్రె పిల్లని వధించి దాని యొక్క చర్మం తీసి వాళ్ళకి చొక్కాయలు చేపించి తొడిగించి బయటికి చలో అని వెళ్ళగొట్టాడు. కాబట్టి మనం చూస్తే అక్కడే యేసుక్రీస్తు మళ్ళా దిక్కు, యేసుక్రీస్తు ఆ గొర్రె పిల్లకి సాదృశ్యం. ఆయన బలి అవ్వటం వల్లనే వాళ్ళకి మళ్ళా ఆ దేశములు కప్పుకోవడానికి కావాల్సిన వస్త్రం దొరికిందండి. ఇప్పుడు మనకి యేసుప్రభు బలి అవ్వటం వల్లనే ఆ రక్షణ వస్త్రం దొరికింది. మన ఆత్మ మీ యొక్క శరీరాన్ని వదిలిపెట్టి బయటికి రాగానే దానికి వస్త్రాలు లేవు. నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, కనువిప్పు అనే ఒక టెలిఫిలిం చూడండి, అందులో చాలా మంచి విషయాలు ఉన్నాయి అని. ఒక ఆయన చచ్చిపోయి పరలోకానికి వెళ్తాడు. పరలోకంలో ఆయనకి మొత్తం అంత వెలుగే ఉంది, బట్టలు లేకుండా ఉన్నాడు. ఇదేంటి నాకు బట్టలు లేవని ఎక్కడెక్కడో దాక్కోవాలని చూస్తుంటే ఎక్కడ దాక్కోవడానికి ప్లేసే లేదు. సో ఆయన దాక్కోలేక సిగ్గుతో చాలా గిలగిల కొట్టుకుంటున్నాడు. అయితే ఏంటి, నాకు ఈ బట్టలు లేవా, ఇక్కడ ఎంత వెలుగు ఉంది, ఎక్కడి నుంచి చీకటి ఉందా, దాక్కుంటాను అంటున్నాడు. ఎక్కడ దాక్కోవడానికి ప్లేస్ లేదు. అక్కడ తీర్పు తీర్చినాక అక్కడ ఆయనకు అర్థమైంది, అయ్యో నేను రక్షణ పొందుంటే ఈ యొక్క బట్టలు లేని పరిస్థితి నాకు ఉండేది కాదు. నేను రక్షణ పొందుంటే నాకు రక్షణ వస్త్రాలు ఉండేవి, నేను దిగంబరిగా ఉంటుండేవాడిని కాదు అని చాలా పశ్చాత్తాపడతాడు. ఆయనకి ఎవరు సువార్త చెప్పలేదని వాడిని కూడా కొడతాడు వెళ్ళి. కాబట్టి ఏంటంటే దేవుడు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము, ఈ యొక్క రక్షణ వస్త్రం యేసుక్రీస్తు యొక్క మరణం వలన, ఆయన యొక్క పునరుత్థానం వలన ఆయన సంపాదించి మనకు పెట్టాడండి. ఆ వస్త్రాలు మనం పొందుకోవాలి. అది పొందుకొని ఆ వస్త్రాలు జాగ్రత్తగా కాపాడుకోవాలి. రక్షణ అనే వస్త్రం కాపాడకపోతే అది దొంగిలించాడు కదా సాతాను ఆదాము హవ్వ యొక్క వస్త్రాలు. ఇంకొక ఆయన యెరూషలేము నుండి ఎరికోకి వెళ్ళిపోతున్నాడు సీరియస్గా. యెరూషలేములో ఉండడానికి ఇష్టం లేదు. అబ్బాయి ఎంతసేపు ప్రార్థన, ఆ ఉదయం ప్రార్థన, సాయంత్రం ప్రార్థన, ప్రేయర్ సంపస్తుందిరా నాయన. ఏ ఫోన్ తలకాయ నొప్పి అనుకొని విసుక్కొని ఆడు కూడా ఏం చేశాడంటే, అయ్యే నా వల్ల కావట్లేదని యెరూషలేము నుండి వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోతుంది. ఎదుకో వైపు వెళ్ళిపోతున్నాడు. ఎరుకో శపించబడింది, అది లోకానికి సాదృశ్యం. అటు వెళ్ళిపోతుంటే అక్కడ రెడీగా ఉన్నారు. ఎవరు ఆ దొంగ? ఆ దొంగడు మన డబ్బులు బంగారం తీసుకున్నాడు అనుకున్నారా?
ఫస్ట్ ఏం చేశాడంటే వాడిని పట్టుకొని బట్టలు తీసేశారు. బట్టలు తీసి ఇక బట్టలు ఇచ్చేయండి వెనక్కి బదిగెడతారు, రారా నీ పని చెప్తాను, చెదగతన్నారు. బాగా చెదగొట్టేసి మొత్తం బెల్ట్లతో చెదగొట్టి ఒళ్ళంతా చీల్చి పడేసి కొర ప్రాణంకి వెళ్ళిపోయి అని పడిపోయాడు. ఇక పడి ఏడుస్తూ ఉన్నాడు. అమ్మ మూలగడానికి కూడా శక్తి లేదు ఇక. అట్లా అయిపోయాడు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందండి? రక్షణ కంచి, రక్షణ కాపుదల ఉండేటటువంటి ఆ యెరూషలేము పట్టణాన్ని, సన్నిధిని, దేవుడి యొక్క పట్టణాన్ని, ఆ యొక్క దేవుడి యొక్క కాపుదల భద్రత ఉండే మందిరాన్ని లేదా సహవాసాన్ని, ఆ యొక్క ప్రార్థనా పరులై ఉన్నటువంటి ఆ ప్లేస్ని వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోయి తాతాలాడిపోయాడు. వెళ్ళాడు. వెళ్ళగానే టకామని పట్టుకున్నాడు. ఎవడు? దొంగడు. వాడు చిన్న దొంగలన్నీ వచ్చి పట్టి మొత్తం బట్టలు వడిసేది పరిగెడుతున్నాడు. అయ్యా నా బట్టలు ఇవ్వండి. ఎవరికైనా దెబ్బలు తగిలిన పరిగెత్తి వెళ్ళిపోవచ్చు, కానీ బట్టలు లేకపోతే ఎక్కడికి వెళ్తారు చెప్పండి? బట్టలు లేకపోతే ఎక్కడికైనా పరిగెత్తి వెళ్తారా? భర్తే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ భర్తే భార్యను కొడుతున్నాడు, బట్టలు తీసి కొడుతున్నాడు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్, ఊరికి ఎగ్జాంపుల్ కదా. కొడుతుంటే ఆమె ఎక్కడ పారిపోద్దండి? బట్టలుంటే పారిపోద్ది బయటికి, అవునా కదా? తప్పించుకోవడానికి ఎక్కడ వదిలి పారిపోద్ది, పక్కింటికి వెళ్ళిపోద్ది. బట్టలు లేకుండా ఉన్నప్పుడు కొడుతున్నాడే అనుకోండి, బట్టలు ఊడు తీసి కొడుతున్నాడు, అప్పుడు ఎక్కడికి వెళ్తుంది? ఇంక చచ్చినట్టుగా తన్నులు తింటా, చచ్చినా చేస్తుంది ఇంకంతే. కాబట్టి ఈ యొక్క దొంగడు చేసే పని అదండి, సాతాను చేసే పని అది. వాడేం దొంగిలిస్తాడంటే విలువైన రక్షణ వస్త్రాల్ని దొంగిలిస్తాడు. దేవుడిచ్చినటువంటి ఆయన సిలువలో సంపాదించి మనకిచ్చినటువంటి ఆ రక్షణ వస్త్రాల్ని దొంగిలిస్తాడు వాడు ఎప్పుడు దొంగ అనమాట. వాడు దొంగ కాబట్టి దొంగిలిస్తాడు. అలాగే తప్పిపోయిన కుమారుడు అంటాం కదా, ప్రాడిగల్ సన్. వాడేం చేశాడు? ఇంట్లో చక్కగా హాయిగా మంచి బట్టలు వేసుకొని తిండి తినుకొని హ్యాపీగా ఉండకుండా, నేను ఎక్కడికో దూరం వెళ్ళిపోతాను, నా డబ్బులు నాకు ఇస్తావా లేదా, ఇచ్చే అని అడిగి తీసేసుకున్నాడు. పోట్లాట వేసుకుంటే ఆ తండ్రి భరించలేక ఇచ్చేశాడు. వెళ్ళరనైనా అని ఇస్తే తీసుకెళ్ళి ఏం చేశాడంటే వేశ్యలతో తిని త్రాగి దుర్వ్యాపారం వలన ఆస్తి అంతా కూడా మొత్తం ఎగరగొట్టిన తర్వాత ఇక ఎక్కడ జాబ్ దొరుకుతుందా అని వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా తండ్రి ఇంటిని వదిలేస్తే ఎక్కడికి వెళ్ళినా కరువేనండి. పందులు పొట్టు తినాలనుకున్నాడు, పందుల పొట్టు కూడా దొరకలేదు. చివరికి ఎన్ని రకాలుగా ప్రయాసపడ్డాడు కానీ ఏమి దొరకపోతే అప్పుడు బుద్ధి వచ్చింది, అయ్యయ్యో నేను ఎంత బాగా రాజకుమారులాగా ఉండేవాడిని, నా తండ్రి ఇంట్లో ఎంత సమృద్ధి, పనోళ్ళకు కూడా ఎన్ని మంచి మంచి పదార్థాలు తినుకొని హ్యాపీగా ఉన్నారు, నేను ఈ పంది పొట్టు తినాలనుకుంటే కూడా నాకు దొరకట్లేదు, ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకొని, తండ్రి నీ పనోళ్ళలో ఒక పనోడుగా పెట్టుకొనైనా నేను నిజంగా నీకు విరోధంగా పాపం చేశాను, పరలోకానికి విరోధంగా పాపం చేశాను అనుకొని ప్రేయర్ సిద్ధం చేసుకొని వస్తుంటే తండ్రి ఏం చేశాడో తెలుసా? వెంటనే కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దులాడి ఆ మురికోడిని, మనమైతే ఆ మురికోడిని ముట్టుకొని కూడా ముట్టుకోం. పందులతో కలిసి పండుకున్నాడు, పందుల గుంపులో ఉన్నాడు, ఆ పందులు కంపొస్తున్నవాడిని మనమైతే ముట్టుకోం. కానీ ఆ పరమ తండ్రి, ఆ యేసయ్య నిజంగా ఎంత పాపి, ఎంత కంపు కొడుతున్న దుర్మార్గుడైన, దుష్టుడైన, నరహంతకుడైన అలాంటి వాడు కూడా వస్తే కూడా ఏం చేస్తాడు? హత్తుకొని ముద్దు పెట్టుకొని, నా కుమారుడు తప్పిపోయి దొరికాడు కాబట్టి వీడికి ఏం చేస్తారు? వెంటనే ఈ పందుల వస్త్రాలు తీసేసి ప్రశస్త వస్త్రాలు వేయండి అని చెప్పి ప్రశస్త వస్త్రాలు మళ్ళీ ధరింపజేశాడండి. కాబట్టి దేవుడే ప్రశస్త వస్త్రాన్ని ఇచ్చేవాడు, రక్షణ వస్త్రాన్ని ఇచ్చేవాడు. ఆయన ఇచ్చిన వస్త్రాలు మనకుంటే మనం ఎప్పుడు మరి వస్త్రాలు లేకుండా ఉండమండి. అంటే ఈ వస్త్రాలు ఎలాగో మీరు కొనేసుకుంటారు, అది చాలా. ఈ బట్టల గురించి మాట్లాడుతున్నాం మేము. ఎన్ని బట్టలు, మనం 10,000కి ఒక చీర కూడా కొనుక్కుంటాము, 10,000 ఏంటి, 1,00,000 రూపాయలు కూడా సూట్ కొనుక్కుంటామండి, మీరేంటో పెద్ద చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు. కానీ నువ్వు ఇవైతే కొనేద్దా కానీ రక్షణ వస్త్రాలు కొనలేవుగా, ఆ ప్రశస్తమైన వస్త్రాలు కొనలేవుగా, ఆ యొక్క ఉల్లాస వస్త్రాలు కొనలేవుగా, సంతోష వస్త్రాలు కొనలేవు కదా, అభిషేక వస్త్రాలు కొనలేవు కదా, పెండ్లి వస్త్రాలు అసలు కొనుక్కోలేవు కదా. కాబట్టి ఈ వస్త్రాలన్నీ దేవుడిచ్చినవి నువ్వు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకరోజు మన సహోదరుడు పీటర్ ఫోన్ చేశాడు. చాలాసార్లు అలాంటి పిచ్చి పనులే చేస్తున్నాడు, రక్షణ పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు. కానీ ఫోన్ చేసి, అమ్మ మరి మా పలానా వ్యక్తి చనిపోయాడు కాబట్టి వెళ్ళి నేను ఆచారాలన్నీ చేయాలి, వాళ్ళు హిందువులు కాబట్టి ఇప్పుడు ఏమంటారు నేను అంటే, నన్ను అడుగుతాను, నువ్వు బాప్తిసం పొందే నీకు తెలియదా ఏం చేయాలో? బలలో చేవేస్తున్నావు, యేసుక్రీస్తు రక్తంతో కడగబడ్డానంటావు, మారు మనసు పొందానంటావు, మరి ఏడుస్తావు, యేసయ్య నా కోసం మరణించి నా కోసమే రక్షణ సంపాదించవని. మరి నువ్వు వెళ్ళి అక్కడ మళ్ళీ ఆచారాలన్నీ చేస్తావా
అని అడిగినప్పుడు అదే మీకు అడిగితే మీకు చెప్తా, మీకు తెలుసు కదా అందుకే అడిగాను అన్నాడు. బాధలో ఉన్నాడు కరెక్టే, కానీ దేవుడి కంటే ఎక్కువ ఎవరు కాదు కదండి. చచ్చిపోయిన వాళ్ళు మనకేమైనా రక్షణ వస్త్రాలు ఇస్తారా? అలా అంటున్నానని మీరు ఏమనుకోకండి. మా ఇంట్లో కూడా బోల్డ్ మంది చచ్చిపోయారు. నేను వెళ్ళానా? నేనేమైనా వాళ్ళ గురించి నా రక్షణ పక్కన పెట్టి వెళ్ళానా? ఆచారాలు చేస్తారు అక్కడ వెళ్తే ఎలాగైనా. అంతెందుకండి, మా మదర్ రక్షణ పొందినాక తను అక్కడ ఉంటే ఒకవేళ ఆచారాలు చేసి నన్ను నానా రకాలు చేస్తారని తను ఎక్కడో ఎరగని ఎటువంటి ప్లేస్కి వెళ్ళిపోయి ఒక విశ్వాసి ఇంట్లో ఉండి తను మరణించిందండి. తను మరణించినప్పుడు ఎవరు లేరు. నేను లాస్ట్ మూమెంట్లో వెళ్ళాను. ఏం చేస్తామండి, వెళ్ళి చాలా బాధపడ్డాం. ఏంటంటే ఒక దిక్కుమాలని చావులా చనిపోయింది. అంత మంచి ఫ్యామిలీ, ఎంతమంది రిలేటివ్స్, అన్ని సకల మరి అన్నీ కూడా ఉన్నటువంటి స్థితిలో ఒక ఎక్కడికో వెళ్ళి అక్కడ ఉండి అక్కడ అనామక పరిస్థితిలో తను చనిపోతే ఆ పాతి పెట్టారు. అంత కార్యక్రమం అంతా మంచిగా అయిపోయింది. కానీ ఏంటంటే చెప్తున్నాను, అక్కడ ఆచారాలకి నన్ను పెట్టేసి నాకు చనిపోయే టైం వచ్చేసింది అని తనకు అర్థమైపోయి ఒక నెల ముందే వచ్చేసిందండి. వచ్చేసి ఇక అక్కడ ఉండి అక్కడ చనిపోయింది. కాబట్టి ఏంటంటే మా ఇంట్లోనికి మేము అలౌ చేయలేదు. నేను కాదు, ఉంటారుగా మనకు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉండవు కానీ. కాబట్టి తను వెళ్ళిపోయి ఎవరో ఇంట్లో ఉండి అక్కడ తను చనిపోయి దేవుడి కొరకు నేను ఇలాగే ఉండాలి. ఎందుకంటే నేను చనిపోయేటప్పుడు నా యొక్క పరిస్థితి ఇలా ఉండకూడదు. నేను అప్పుడు కూడా నా రక్షణను కాపాడుకోవాలి. నేను చనిపోయే వరకు నమ్మకంగా ఉండాలి. అది కూడా ఉంది వాక్యంలో చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14 వచనం చదవండి. ప్రకటన గ్రంథం 22:14. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యుడు. చూడండి ఇక్కడ మరి ఏంటి సిస్టర్ మరొకసారి చదవండి ప్లీజ్. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యుడు. అది చూసారా, తమ వస్త్రములు ఉదుక్కొని మరణం వరకు కూడా ఎంత నమ్మకంగా ఉండి అప్పుడు అక్కడికి ఆ జీవ వృక్షాన్ని అక్కడికి వెళ్ళాలి, నేను ఆ జీవంలోనికి ప్రవేశించాలి అనుకుని తన సమస్తాన్ని కూడా వదిలిపెట్టి ఒక అనామకురాల్లాగా మరి ఎంతో దీన పరిస్థితుల్లో అక్కడ ఉండి తను చనిపోవడానికి ఇష్టపడింది. కానీ నేను మళ్ళీ ఆచారాల వైపు వెళ్ళిపోతాను, నాకు అందరూ చూసుకుంటారు, అది నేను ఇంకా గబ్బులోనికి ఆ కంపులోనికి నేను వెళ్ళను అని తృణీకరించిందండి. నిజంగా అది ఎంతో ఘనపరచాల్సిన విషయం, కానీ దేవుడు ఘనపరచాలి. మనం ఏం చేస్తాం? దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం చూస్తూ ఉన్నాము, దేవుడు నిజంగా అలాంటి ధన్యత మనకు ఇవ్వాలని మనం కోరితే మనం ఈ లోక ఆచారాలు, కొంతమందికి చనిపోయినాక కూడా అందరూ రావాలి, చనిపోయినాక కూడా సమాధి మంచిగా ఉండే. ఎందుకంటే నీ సమాధి మంచిగా ఉంటే ఏంటి, అందరూ వస్తే ఏడిస్తే ఏంటి, అందరూ భోజనాలు పెడితే ఏంటి, అందరూ వచ్చి ఓ పొలమని ఏడిస్తే ఏంటి, ఆ పల్లకి బాగా తీసుకెళ్తే ఏంటి, ఏం చేస్తే ఏంటండి? నువ్వు వెళ్ళాలి ఎక్కడికి? జీవవృక్షానికి వెళ్ళాలి. ఆ జీవవృక్ష ఫలం నువ్వు తిని జీవించాలి సదాకాలం, యుగయుగాలు గడిచిపోతాయి అక్కడ. అలాంటి జీవమునకు నువ్వు హక్కుదారుడు అవ్వాలి. కానీ ఈ లోకంలో ఉండేటువంటి పిచ్చి పిచ్చి సంబంధాల కోసం నీ రక్షణను కోల్పోతావా? నీ రక్షణను మరి కుదవ పెట్టేస్తావా? అమ్మేస్తావా? జారు విడుచుకుంటావా? ఏం చేస్తావు? కాబట్టి మన చేతిలోనే ఉంది మనం ఏం చేయాలన్నా. కాబట్టి ఈ యొక్క రక్షణ వస్త్రాల్ని మరి జాగ్రత్తగా కాపాడుకున్నవాడు మెలకువ కలిగి ఉండు. ఎక్కడ ఎలా మనం మెలుకోవాలి, ఎక్కడ ఎలాగా మాట్లాడాలి, ఎక్కడ ఎలా ఉంటే నేను ఈ యొక్క శిక్ష నుంచి తప్పించుకుంటాను, వస్త్రాలు కాపాడుకుంటానని మెలకువగా కాపాడుకో. బుద్ధిహీనంగా ప్రవర్తిస్తే నీ వస్త్రాలు దొంగిలిస్తాడు దొంగ. బీ కేర్ఫుల్. కాబట్టి మనం చూస్తూ ఉన్నాము ఈ యొక్క విషయంలో కూడా దేవుడు మనకి ఎంతో సహాయం చేస్తాడు. కానీ మనము ముందైతే ఒక స్టెప్ అయితే వెయ్యాలండి. మన సొంత చిత్తానికి వ్యతిరేకంగా దేవుడు ఏమి ఇచ్చాడు? బలవంతాన్ని లాగి కూర్చోబెట్టాడు. మనం వస్తేనే సరే బిడ్డారా నేను చూసుకుంటా అంటాడు. కాబట్టి దేవుడికి స్తోత్రం కలుగును గాక. మన జీవితాల్లో మరి నిజంగా ప్రతి దినము కూడా వస్త్రాలు ఉదుక్కోవాలి, వస్త్రాలు కాపాడుకోవాలి, వస్త్రాలు మనం ఎప్పుడు కూడా ఆ యొక్క ధన్యతను పొందుకోవాలండి. ఆ రక్షణ వస్త్రాలు ఉన్నాయా? ఉంటే కనుక నువ్వు ధన్యుడివే, ధన్యురాలివే. లేదు పోగొట్టేసుకున్నావా? ఇక అంతే సంగతి. పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదించుకోవడానికి మరి ప్రయాసపడితే దేవుడు ఇస్తాడేమో చూసుకోండి. కానీ ఒకవేళ మలినమైపోయానా నీ వస్త్రాలు, నీ వస్త్రాలు ఇప్పటికే మలినమైపోయామో, ఆచారాల్లో, సంప్రదాయాల్లో, తప్పుడు మాటల్లో, తప్పుడు సంబంధాల్లో ఎక్కడైనా మురికైపోయినేమో, అపవిత్రమైపోయినేమో, ఉతుక్కో యేసయ్య రక్తంలో.
ఏసే రక్తంలో ఉతుక్కో. ఎక్కడెక్కడికో వెళ్ళావు, మరి ఫర్ ఎగ్జాంపుల్ మనం మరి లోకంలోనికి వెళ్ళినప్పుడు పవిత్రంగా ఉండడం సాధ్యమా అండి? యెషయా లాంటి భక్తుడే అంటున్నాడు, ఇదిగో అపవిత్రమైన మాటలాడే ప్రజల మధ్య నేను నివసిస్తున్నాను, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అంటే అక్కడ కెరూబుల్లో కూడా వచ్చి ఆ యొక్క నిప్పుని తీసుకొచ్చి తన పెదవులు తగిలించి ఇప్పుడు నువ్వు పవిత్రుడు అయిపోయావు, నీ పెదవులు పవిత్రమైపోయి అని పాపాన్ని పరిహరించాడు. కాబట్టి ఆయన పవిత్రుడయ్యాడు. లేదంటే పశ్చాత్తాపం లేదు, అసలు ఒప్పుకోలేదు, అసలు ఆ యొక్క అగ్ని తగలలేదు అంటే కనుక తనకు క్షమాపణ లేదు, ప్రాయశ్చిత్తము లేదు. కాబట్టి మన జీవితాల్లో మనం యథార్థంగా ఒప్పుకోవాలి. నిజంగా ఎక్కడైనా అపవిత్రపడ్డావా? మలినమైందా నీ వస్త్రం? నీ రక్షణ వస్త్రం మలినమైపోయిందా? నీ రక్షణ వస్త్రం అసలు నీకు కనబడట్లేదా? మాయమైపోయిందా? లేకపోతే ఏమైపోయింది? కాబట్టి ఇది జాగ్రత్తగా కాపాడుకున్నవాడు ధన్యుడు అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మరి ఈ రోజుకి ఇది ముగించుకుంది. రేపటి దినాన్న ఇంకా కొన్ని విషయాలు ప్రభు వాక్యంలో నుంచి మనం ధ్యానం చేసుకుందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడి వినడం మనందరికీ దయచేయనుగాక ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ స్తోత్రాలైనా నిజమే ప్రభువా, నీవి సంపాదించి పెట్టినటువంటి ఆ యొక్క రక్షణ అనే వస్త్రాలు మాకు ఇచ్చావు ప్రభువా, మమ్మల్ని ఏర్పరచుకున్నావు నాయన, మాకు గొప్ప ధన్యతని ఇచ్చావు ప్రభు. మేము నాయన దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి సహాయం చేయండి తండ్రి. అయ్యా, మీరు ఇచ్చిన ధన్యతలన్నీ నాయన సంపాదించుకుని మేము ధన్య జీవితం జీవించడం సహాయం చేయండి. లోకస్తులైతే వేటి ఎందో నాయన ధన్యత ఉందని అనుకుంటున్నారు, కానీ నిజమైన ధన్యత ఏంటో మాకు ఎన్నో విషయాలు తెలియజేశారు. అవన్నీ కూడా మా హృదయాలు నీరు కట్టి ఫలింపచేయండి. మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకునమని ఈ కొద్ది విన్నపాలన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.